డాడీని మిస్ అవుతున్నారు బాగా? అది నాకు నా లైఫ్ లో బిగ్గెస్ట్ ఏమైనా టర్నింగ్ పాయింట్ ఉంటే అదే అన్నమాట. ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు, నా కథకి నువ్వే హీరో నాన్న. డెఫినెట్లీ తెలుగు వాళ్ళు నన్ను వదలరు. యాక్టింగ్ నేర్చుకున్నారు ఎక్కడైనా? యాక్టింగ్ ని మీరు ఎవరికి నేర్పించలేరు. మీకు నేను యాక్టింగ్ నేర్పిస్తున్నంటే అది అవ్వదు. మీకు లోపల నుంచి రావాలి. ఫ్రెండ్స్ అందరికి చెప్పేసాను నేను టీవీలో వస్తాను చూడండి చూడండి. ప్రాంప్టింగ్ ఉండేది కాబట్టి. ప్రాంప్టింగ్ చాలా డిస్టర్బెన్స్ అనమాట. కన్నడలో ఎట్లుండిందంటే లైవ్ రికార్డింగ్ అనమాట. ఇప్పుడు మైక్ పెట్టుకున్నాము, ఎట్లాంటి మైక్ ఉంటుంది. మేము ప్రతి డైలాగ్ ని నేర్చుకొని విత్ ఎమోషన్ యాక్ట్ చేసేవాళ్ళు. తెలుగుకి వచ్చేసరికి ఏమైందంటే ప్రాంప్టింగ్ మోస్ట్ ఛాలెంజింగ్ ఫేజ్. ఎప్పుడు ఎడ్యుకేషన్ అయ్యాక ఏం చేయాలో ట్రాన్సిషన్ ఉంటుంది కదా, అది టఫెస్ట్ పార్ట్ అన్నమాట. డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి అలాంటి వాళ్ళు యాక్టర్ అనిపించుకోవాలనేదే పెద్ద టాస్క్ అన్నమాట. ఫేమస్ అయ్యాక వాట్స్ నెక్స్ట్ అని ఉంది కదా, మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. మరి నెక్స్ట్ ఏంటి? పేరు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి అది యాక్సెప్ట్ చేయడం జనాల నుంచి చాలా కష్టం కదా. కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది చెప్తుంటే. అది ఎంత ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఈ రోజు నన్ను ఇంతగా ఇష్టపడేవాళ్ళు, నేను రాలేదేసరికి ఇంతగా నన్ను నెగటివ్ చేసేస్తారు. మాకు వెళ్ళినప్పుడు థియేటర్ లో కూర్చోగానే యాడ్ వస్తుంది కదా, యాడ్ చూసి సో ప్రతిసారి యాడ్ చూసి నాకు విరక్తి కలిగింది. నా పేరు ముఖేష్ అనగానే ఫ్రెండ్స్ అందరూ ఇట్లా నా మొహం చూసేవాళ్ళు, ఇది ఎప్పుడు పోతుందబ్బా అనుకునేవాడిని. ఎవరైనా నా పేరు అడిగితే ముఖేష్ అని చెప్పడానికి 2-3 సార్లు ఆలోచించేవాడిని. ముఖేష్ అంటే ఎలా చూస్తారో నన్ను అని. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఇన్ యాక్టింగ్? సుదీప్ గారిది యాక్టింగ్ చాలా ఇష్టం. నా బర్త్డేకి ఏం చేశారంటే సగం నా ఫేస్ సగం ఆయన ఫేస్ ని కొలాజ్ చేసేసి కేక్ మీద వేయించారు. దాని తర్వాత ఒక మాస్క్ లాంటిది చేసుకుని అందరూ ఆ మాస్క్ వేసుకుని నా దగ్గర కేక్ కట్ చేయించారు. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పేమెంట్? 1100 రూపీస్. 3 days పని చేశాను కదా, 3300 రూపీస్ నాకు ఫస్ట్ శాలరీ అన్నమాట. అండ్ అందులో మా అమ్మకి ఒక సిల్వర్ రింగ్, చాముండేశ్వరి తల్లిని బాగా 1001 రూపీస్ హుండీలో పెట్టేశాను. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆ రోజులు అయిపోయింది బ్రదర్. ఐ థింక్ రోజుకి ఎన్ని ప్రపోజల్స్ వస్తాయని అడగాలి. గుప్పెడంత మనసు స్టార్ట్ అయ్యాక నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఫుల్ మెసేజెస్ అమ్మాయిలతో ఉండేది. సో ఆ క్యారెక్టరే ఒక క్రష్ క్యారెక్టర్ అన్నమాట. దట్ వే అందరూ నాకు మెసేజ్ పెట్టారు. హ్యాండ్ చీకెట్ ఆడదాం. మై స్కోర్ ఇస్ 1. Shit. 10 ఎంత 11 + 5 11. Oh, now draw అయింది. రక్ష గారికి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పాలి. ನಿನ್ನೆ ವ್ಯಾಲೆಂಟೈನ್ಸ್ ಡೇ ಆಯ್ತಲ್ಲ, ಸೊ ನಿಂಗೆ ನಾನು ಪ್ರಪೋಸ್ ಮಾಡೋಣ ಅಂತ ಅನ್ಕೋತಿದ್ದೆ. వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ నాతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్కి అసలు ఇంట్రడక్షనే అవసరం లేదు. సో తెలుగు స్టేట్స్ అందరి మనసులను కూడా దోచుకున్నటువంటి ఒక హీరో అనమాట. హీఈస్ నన్ అదర్ దాన్ గుప్పడెంత మనసు సినిమాతో తెలుగు ప్రజలందరూ గుండెని దోచుకున్నారనమాట. హీఈస్ ముఖేష్ గౌడ నాతో ఉన్నారు. సో వారి మాటల్లో తన సీరియల్ జర్నీ, ఎట్ ది సేమ్ టైం తను రీసెంట్గా మూవీ కూడా చేయడం జరిగింది. మూవీ ఎక్స్పీరియన్స్, మరిన్ని విషయాలు తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ముఖేష్ గారు, నమస్తే. హాయ్ రాజీవ్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఏంటి మొత్తం తెలుగు ప్రజల్ని మర్చిపోయారా? అసలు ఎలా మర్చిపోతాను చెప్పండి. నాకు గుండె ఉందంటే, గుండె బీట్స్ ఎవరంటే అది తెలుగు ప్రజలే. మరి ఏంటి అసలు సీరియల్ వదిలేసి సడన్ గా మీరు మళ్ళీ కర్ణాటక వచ్చేసి సినిమా చేసి? మానలేదు అంటే ఇది దీనికన్నా ముందు నేను ఇది చెప్పాల్సింది యాక్చువల్లీ. రాజీవ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ యువర్ షో. ఇట్స్ మై ప్లెజర్ టు హ్యావ్ యూ. బట్ ప్లెజర్ ఉండొచ్చు, కానీ ఇది నేను మీ ఆడియన్స్ చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కాదు 2 కాదు 3 years 2.5 years ఆల్మోస్ట్ నా కోసం ఎన్నోసారి నన్ను ఇంటర్వ్యూ కోసం అడిగారు, ఇంటర్వ్యూ ఇవ్వమని. కానీ ఎన్నిసారి అనుకున్నా అది ప్రతిసారి ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చి అది కుదరలేదన్నమాట. పాపం నా కోసం ఈయన ఈ రోజు బెంగళూరుకి వచ్చి నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అంటే మీ టైం కి, మీ పేషెన్స్ కి అండ్ నా మీద పెట్టుకున్న లవ్ కి చాలా థ్యాంక్స్. ఇట్ మీన్స్ అ లాట్ అండ్ యు నో ఇట్ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ కమింగ్. నిజంగా చెప్పాలంటే నేను ఎన్నోసారి అనుకున్నా, అంటే హైదరాబాద్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే షూటింగ్ తప్ప ఇంకా అక్కడ ఏమి ఎక్కువ ఉండను కదా. సో అలా అవుతున్నప్పుడు నేను ఎన్నోసారి అనుకున్నా ఇంటర్వ్యూ ఇవ్వాలని. అండ్ మీకు ఒకరికే కాదు, ఎన్నోసారి వేరే ఛానల్ కూడా అడిగారు. సరే ప్రతిసారి ఇవ్వాలనుకున్నప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం అయ్యి అసలు ఇవ్వలేకపోయాను. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 2-3 years అయినా మీరు అదే ప్రేమతో నన్ను పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. యా, యూ డిజర్వ్ ఇట్ అండ్ యు నో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. యా, సో చెప్పండి, తెలుగు ప్రజల్ని మర్చిపోయారా పూర్తిగా? ఛాన్సే లేదు. నేను ఇందాక చెప్పినట్టు
నా హార్ట్ ఉందంటే దానికి హార్ట్ బీటే నాకు తెలుగు ఆడియన్స్ అన్నమాట. ఎందుకంటే నాకు వాళ్ళు ఇచ్చిన ఆ ప్రేమ నేను ఎలా మర్చిపోతాను చెప్పండి. ఓకే, సో మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ డైరెక్ట్, గుప్పెడంత మనసు సీరియల్ ఎందుకు వదిలేసి వచ్చేసారు మీరు? అలా అది కూడా మధ్యలో. చూడండి, మీలాగే ఎంతో మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే ఏమో తెలియదు నాకు ఎందుకో అలా అందరూ కన్నా బాగా తెలిసిన వాళ్ళే ఇట్లా నెగటివ్ ఇట్లా స్ప్రెడ్ చేసేసారా ఎందుకో తెలియదు. మొదలేసి వెళ్ళిపోయానన్నారు. ఏం జరిగింది అసలు? ఫ్యాక్ట్ ఏం లేదు యాక్చువల్లీ. ఏమైందంటే 2023 సెప్టెంబర్లో నాది ఒక మూవీ ముహూర్తం జరిగింది. ఓకే, దాని తర్వాత అక్టోబర్ లో మూవీ స్టార్ట్ అయింది, తీర్థరూప కందయ్య. దీనికన్నా ముందు గీత శంకరం అని, అది తెలుగు ప్యూర్ తెలుగు సినిమా అన్నమాట. సాంగ్ రిలీజ్ అయింది కదా, ఒక సాంగ్ కూడా వచ్చింది. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా 3 months ఉండింది. నాకు అది నవంబర్లో ఏమో నాకు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒక దెబ్బ తగిలింది. అయ్యో, దానివల్ల నాకు అంటే ఓవర్ వెయిట్స్ చేస్తున్నప్పుడు స్క్వాట్స్ చేస్తుండే అది నాకు ఇంబ్యాలెన్స్ అయ్యి అలా పడిపోయాను అనమాట. సో చూస్తే అది కొంచెం వెనకాల కంప్రెస్ అయినట్టు అయింది. సో ఇమీడియట్లీ డాక్టర్కి పోయాను. డాక్టర్ దగ్గర పోయినాక ఎంఆర్ఐ అవన్నీ చేశారు. అక్కడ అదంతా చేసిన తర్వాత డిస్క్ బల్జ్ అయిందని చెప్పారు. అయ్యో, సో ఇది అయిన తర్వాత ప్రాపర్ రెస్ట్ కావాలన్నారు. ఆబ్వియస్లీ. సో బట్ నాది నా దురాదృష్టం ఏంటో తెలీదు. నా తెలుగు సినిమా సీరియల్ ఒకే టైం జరుగుతుండేది. సో జనాలు ఏమనుకున్నారు, ఓ సినిమా దొరికింది కదా అందుకే మానేసాడేమో అనుకున్నారు. అండ్ అక్కడ కొందరు అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక సినిమా షూటింగ్కి డేట్స్ ఇవ్వాలని మనది మానేసాడేమో అనుకున్నారు. బట్ లక్కీగా దాని తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కూడా నా గురించి అట్లా నెగటివ్ స్ప్రెడ్ చేశారు. అంటే బాగా నెగటివ్ అయింది నాకు. బట్ మేము విన్నాము డైరెక్టర్స్ ఏదో గొడవ అయిందని కూడా విన్నా నేను. లేదు, నో నాట్ ఎట్ ఆల్. అంటే నాకు హైదరాబాద్కి వచ్చి, అంటే నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 6 years అవుతా ఉంది. అప్పటి నుండి ఇప్పుడు దాకా గొడవ చేసుకోలేని ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారంటే నేనే చెప్పుకోవచ్చేమో. అంటే డెఫినెట్లీ డైరెక్టర్స్తో నేను ఎప్పుడు గొడవ చేసుకోలేదు. ఎస్పెషలీ గుప్పెడంత మనసు డైరెక్టర్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన నేను చాలా క్లోజ్ అనమాట. నాకన్నా ఒక 2-3 years పెద్ద ఆయన, అంతే. బాగా క్లోజ్గా ఉండేమో. సో ఎప్పుడు ఏ రోజు కూడా ఆయన నాకు లేట్గా వచ్చినప్పుడు కూడా, లేదా ఏదైనా అల్లరి చేసినప్పుడు కూడా, షార్ట్కి లేట్గా వచ్చినా, లేదా షూటింగ్ కొంచెం లేట్గా చేస్తున్నా కూడా ఈ నెవర్ సపోర్ట్ చేసేవారు. ఈ ఒక్క రోజు కూడా ఎందుకు అని గట్టిగా కూడా అరగలేదు. సో ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అనమాట, ఎస్పెషల్లీ నాతో. వేరే వాళ్ళు కొంచెం అరిచేవాళ్ళు, నాతో అసలు ఒక్క రోజు కూడా లేదు. ఫస్ట్ డే నుంచి హీరో అని పిలిచేవాడు. లాస్ట్ రోజు కూడా అదే మర్యాద ఇచ్చి, అదే విత్ లవ్ ఓన్లీ నన్ను హీరోని పిలిచే పంపించారనమాట. సో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో అలాంటిది ఎక్కువ చాలా వచ్చింది. సో బట్ అది అయిన తర్వాత ఏమైందంటే మన ప్రొడ్యూసర్ వచ్చారు నన్ను చూడ్డానికి. వచ్చి ఎంఆర్ఐ ప్రొడ్యూసర్ హైదరాబాద్ నుంచి మైసూర్కి వచ్చారు. వచ్చి నా హెల్త్ కండిషన్ చూసి, ఓకే నిజంగా ఇవన్నీ జరిగింది, మీకు అయింది నాకు తెలుసు, బట్ జనాలు ఏమనుకుంటారో మాకు అవసరం లేదు, మీరు రెస్ట్ తీసుకోండి, మీకు హెల్త్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ జనాలు అంటారు, బట్ దాన్ని మేము పట్టించుకోలేము, మీకు ఇక్కడ జరిగింది మాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుసు. నేను అది ఫస్ట్ డే నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకునే వచ్చాను, వాళ్ళకి కూడా చెప్పాను, అండ్ ఛానల్ వాళ్ళకి కూడా చెప్పాను. ఛానల్ నుంచి ఒక్క క్వశ్చన్ లేదు నా మీద, ప్రొడక్షన్ నుంచి కూడా నా మీద ఒక్క క్వశ్చన్స్ అంతే లేదు. నాట్ ఈవెన్ ఎందుకు ఇట్లా అవుతుంది కూడా అడగలేదు. ఒక 2 months అయిన తర్వాత రండి అన్నారు. ఆ 2 months అయిన తర్వాత కూడా వెళ్ళాను. బట్ అప్పుడు కూడా నా కండిషన్ అంతకంతే ఉండేది. అంటే ఏమైందంటే నిల్చున్నప్పుడు అది ఎక్కువగా పట్టేసుకున్నట్టు అయ్యేది, పెయిన్ వచ్చేది. సో అదన్నీ చూసి దాని తర్వాత సార్ ఎన్ని రోజులు పట్టింది మొత్తం రికవర్ అవ్వడానికి? అయింది నాకు తెలిసి 5 to 6 months అయింది. ఓకే, 5 to 6 months సీరియల్స్ ని లాగడం అంటే కష్టం. అవును. ఓకే. అండ్ ఏంటంటే నేను మామూలుగా ఇప్పుడు షూటింగ్ నేను అక్కడే ఉండి వచ్చుంటే ఏదో కొంచెం అయ్యేది. సో బట్ షూటింగ్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఇంత ట్రావెల్ చేయాలి, పొద్దున్నే రావాలి. అండ్ వాళ్ళు కూడా నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఒక 1 week 1 షెడ్యూల్కి రండి అని పిలిచారు. అక్కడికి వెళ్తే వాళ్ళకి కూడా అర్థమైంది, అంటే ఆన్ టైం నేను వెళ్ళలేకపోయాను, అంటే ఆన్ షో ఉన్నప్పుడు. అండ్ ప్రతిసారి నిల్చున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ వాళ్ళు కూడా ఇబ్బంది అయ్యేది. అంటే అక్కడ ఏదో టైమింగ్ టార్గెట్స్ ఉంటాయి.
ఓకే అవును ఆ టార్గెట్స్ ని వాళ్ళు అచీవ్ చేయాలి. సో నా వల్ల లేట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు పాపం నా మీద ఏం చెప్పలేరు. నాకు నా వల్ల ఇట్లా అవుతుందని నాకు తెలుసు, నేను వాళ్ళకి ఏం చెప్పలేకపోయాను. సరే ఇంకా ఇదైన తర్వాత సో అందుకని ఇంకొక క్యారెక్టర్ తీసుకొచ్చి ఇంకొక క్యారెక్టర్ వచ్చాక కూడా అక్కడ బాగా నెగిటివ్ అయిపోయింది. జనరల్ దే విల్ నాట్ యాక్సెప్ట్ కదా. అండ్ అంటే నాకు ఏంటో తెలియదు అప్పుడు ఎందుకో అని అట్లా అయిందో నాకు తెలియదు. జనాలు కూడా కొందరు నెగిటివ్ చేసేవాళ్ళు, నెగిటివ్గా కమెంట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకా మా షూటింగ్ సెట్కి వచ్చేవాళ్ళ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు, అక్కడ నుంచి కూడా నెగిటివ్గా నా మీద వచ్చింది. అవునా? నాకు తెలియదు అంటే ఆ మూమెంట్ లో నాకు చాలా బ్లాంక్ అయిపోయాను నేను. అంటే ఇన్ని సంవత్సరం ఇంత ప్రేమ చూపించారు ప్రతి ఒక్కడు నేనంటే చాలా ఇష్టం అని చెప్పారు. నేను ఎక్కడ నిల్చున్నా ఎక్కడున్నా నన్ను వెతుకొని వచ్చేవాళ్ళు. అండ్ ఒక చిన్న ఫోటో దొరికితే చాలు నాతో అవన్నీ ఫోటో పెట్టుకొని రీల్స్ చేసి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఉంది అది, ఆ ప్రేమ అయితే పోలేదు. కానీ నెగిటివ్ చేసిన వాళ్ళందరి గురించి చెప్తున్నా, అది మాత్రం ఎందుకు ఇట్లా అయ్యిందో అంటే నాకు ఒక్క ఆశ ఉండింది ఎప్పుడు, యాక్టర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదైనా కాంట్రవర్సీస్ కానీ ఏదైనా నెగిటివ్ చేసేవాళ్ళు అయితే ఉంటారని. సో అక్కడ దానికి నేను ఫుడ్ అవ్వకూడదు, వాళ్ళకి నేను వాళ్ళ చేతి పడకూడదు అని ఎప్పుడు అనుకునేవాడిని. బట్ ఆ సిచ్యువేషన్ అలా అయిపోయింది. బట్ గాడ్స్ గ్రేస్ అదంతా నేను దాటుకొని Now you have moved on. Yeah, and మళ్ళీ సీరియల్ నేను కొంచెం రికవర్ అయ్యి వచ్చాను. అండ్ దానికి ఒక ఎండ్ అని ఇచ్చారు. ఓకే. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ 3 months, అంటే 3 months దాకా షూట్ చేశాను నేను. ఓకే. సో యా, సో అలా ఎండ్ అయిపోయింది. వెరీ నైస్. సో మరి మూవీస్ బాగున్నాయా, సీరియల్స్ బాగుందా, ఏది ఎంజాయ్ చేస్తున్నారు రెండిట్లో? షూటింగ్ పరంగా అయితే సినిమా ఎంజాయ్ చేస్తున్నాను. తక్కువ స్కెడ్యూల్స్ ఉంటాయి, రిలాక్స్డ్. అండ్ టైమింగ్స్ కూడా మీకు తెలుసు కదా, మార్నింగ్ 9 to 6 దాకా అయిపోతుంది. అవును. ఒకవేళ ఉన్నా కూడా మేనేజ్ చేయవచ్చు, అంటే సీన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి చేయవచ్చు. బట్ సీరియల్స్ లో అయితే మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ పర్ డే 15 to 16 సీన్స్ చేస్తారు. అండ్ ఒకటి కాదు 2 కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరా అయ్యాక ఇంకొక కెమెరా, ఇంకొక సీన్ అట్లా జరుగుతూనే ఉండేది. సో అది బాగా స్ట్రెయిన్ అవుతుండేది యాక్చువల్లీ. ఓకే. బట్ ఇప్పుడు అనుకన్నా ఇప్పుడు చేసిన ఒక సినిమాలో అంతగా స్ట్రెయిన్ అవ్వలేదు. బట్ సినిమా అనేది బాడీకి స్ట్రెయిన్ అవుతుందో తెలియదు, బట్ మెంటలీ విల్ గెట్ స్ట్రెయిన్. అది నేను అబ్జర్వ్ చేశాను. అంటే సీరియల్స్ లో మీకు ఆ లవ్ దొరుకుతుంది, మేబీ సినిమాల్లో అది మిస్ అయింది. సార్ సీరియల్ ఏమవుతుందంటే నాకు వి ఓన్లీ నో అబౌట్ మార్నింగ్ 7 o'clock పికప్, అవును, 9 o'clock ప్యాకప్, అంతే నాకు తెలుసు. సో నాకు మార్నింగ్ 9 to 9 అన్నమాట అక్కడ షూటింగ్ టైమింగ్స్. సో నేను ఇక్కడికి రావడము, మేకప్ వేసుకోవడము, నా క్యారెక్టర్ ఏంటి, నా డైలాగ్స్ ఏంటి, ఇంతే. బట్ సినిమా అట్లా ఉండేది కాదు. అంటే నాకు ఈ సినిమా అయితే 2 scenes అనుకుంటే కదా పర్ డే ఉండేది, మార్నింగ్ ఒకటి. ఏది సినిమాలో 2 scenes ఉన్నా, బట్ నేను ఈ సినిమాలో కొంచెం అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉండే. నేను ఆల్మోస్ట్ అంటే ప్రతిదీ అంటే నేను చెప్తున్నది ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫుల్ ఇన్వాల్వ్ అయ్యాను. అంటే దీనికి ఇన్వెస్టర్స్ అని నేను తెప్పించి అండ్ డైరెక్టర్స్ తో మాట్లాడించి మీరే తెచ్చుకున్నారు, నేనే అందరినీ కలిపి. అండ్ దాని తర్వాత డైరెక్టర్ తో మాట్లాడి ఇట్లా సినిమా అనుకుని ఆయనకు పరిచయం ఉండేవాళ్ళు. ఓకే. సో నాకైతే ఇది అంత ఈజీగా అనిపించలేదు. అంటే స్టార్టింగ్ అనుకున్న ఆ జోష్ ఉండేది సినిమా చేస్తున్నప్పుడు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరిని కలిపి, ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టి, అందరిని ఒకే ఫ్లోన పని చేయండి అనేది మాత్రం చాలా పెద్ద టాస్క్ అనిపించింది నాకు. అంటే యాక్టరే కాదు, ఇందులో మీరు మొత్తం అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే మేకప్ కానీ, కాస్ట్యూమ్ డిజైన్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండింది. అంటే చెప్పాను కదా, మనకి ప్రొడ్యూసర్ ఒక 4 ఉన్నప్పుడు ఒక్కడు ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. సో అది నేను తీసుకుంటానని చెప్పి నా మీద ఉన్న నమ్మకంతో ఆ సినిమా జరిగింది. అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మూవీకి. అండ్ యు నో హౌ డు యు ఫెల్ట్ అబౌట్? యా, అంటే ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు ఒకటే, అంటే నాకు ఇంకా జనాలు రిషి అనిందే నాకు గుర్తుంది. ఇప్పటికీ కూడా నాకు జనాలది ఆ ప్రేమనే నాకు గుర్తుంది. ఇప్పుడు హైదరాబాద్ కానీ, ఆంధ్ర కానీ ఎక్కడికి పోయినా, అంటే ఆంధ్ర స్టేట్లు కానీ, తెలంగాణ స్టేట్లు ఎక్కడికి పోయినా ఇంకా రిషి అనే పిలుస్తారు. అవును. ఆ రిషి అనే ఆ పిలుపు ఏముందో అండ్ ఆ ప్రేమ ఏముందో నాకు ఇంకా నా చెవిలో అలాగే ఉందన్నమాట.
సో అలాంటి క్యారెక్టర్ ఉన్నదే సినిమా కూడా వచ్చింది. సినిమా సో ప్రేమ్ సేమ్ అట్లానే అందులో కూడా అమ్మ అంటే తనకి పడదు అండ్ అమ్మని ద్వేషిస్తుంటాడు. ఆ ద్వేషం ఎందుకు ఉంటుంది అండ్ సేమ్ గుప్పెడంత మనసులో కూడా అంతే, అదే ఫ్లో ఉండింది. సో నాకు అనిపించింది ఒకటే, ఓకే ఇప్పుడు నేను ఏం ప్రేమని వీళ్ళందరూ దగ్గర ఇందులో ఇంకా డబల్ అవుతుందనే ఒక నమ్మకంతో లేదు ఇదే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఫిక్స్ అయ్యి అంటే చాలా అంటే కష్టం ఉండేది. అంటే ఆల్మోస్ట్ ప్రతి షెడ్యూల్ కూడా ఒక్కొక్క లొకేషన్ అనమాట. 5 to 6 లొకేషన్స్, 5 to 6 షెడ్యూల్స్ అయింది. ప్రతి షెడ్యూల్ ఒక్కొక్క లొకేషన్. ఓకే. సో ఎక్కడ మొత్తం కర్ణాటకలో చేశారా? లేదు, కర్ణాటకలో 30 days అనమాట. కర్ణాటక అంటే ఇక్కడ చిక్మంగళూరు, అక్కడ ఇంకా సకలేష్పుర అని ఉంది, అక్కడ బార్డర్. చిక్మంగళూరు, మూడిగేరే, సకలేష్పుర బార్డరు, దాని తర్వాత బెంగళూరు, మైసూరు, కేరళ, దాని తర్వాత ఇంకా మేఘాలయకి వెళ్ళాం. మేఘాలయ అని అక్కడ చిరపుంజిని మంచి ప్లేస్ ఉంది. సో అక్కడ కూడా షూట్ చేసాం. వెరీ నైస్. సో ప్రతి షెడ్యూల్ ఒక టాస్క్ అన్నమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ సీరియల్లో అంటే ఒకే సెట్ ఉంటుంది, ఒకే సెట్ అండ్ లొకేషన్స్ అక్కడక్కడే ఉంటుంది. సో అంత టాస్క్ ఉండదు. బట్ ఇక్కడ ఎట్లుండిందంటే ఒక షెడ్యూల్ అవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ ఇంకా మీరు ఇంకొన్ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నారు. సో ఇట్ వాజ్ ఏ రోలర్ కోస్టర్ మీకు. అంటే చాలా అంటే నేను అంటే ఈ సినిమాలో నిజంగా ఇన్ని సంవత్సరం వేరే లెక్క, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇంకా వేరే లెక్కనే అనిపించింది నాకు. సో అంటే ఇంకా సీరియల్స్ లోకి మళ్ళీ ఇంకా అవన్నీ తిరిగి చూడరు అలా చెప్పలేను. అంటే ఎందుకంటే నాకు సీరియల్ అన్ని ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ నాకు బాగా సపోర్ట్ చేసింది ఇన్ని సంవత్సరం. తెలుగులో రిలీజ్ చేసి ఉండాల్సింది కదా సేమ్ మూవీని. సినిమా ఏమైందంటే ఫస్ట్ ఒక బడ్జెట్ అనుకున్నాం, ఆ బడ్జెట్ ని దాటి వెళ్ళిపోయింది అనమాట. సో దాని తర్వాత నాకంటే ఫస్ట్ ఆశ ఉండింది తెలుగులో చేద్దామని. అంటే దట్ వాజ్ మై డ్రీమ్. ఎందుకంటే నాకు జనాల నుంచి దొరికిన ప్రేమ నేను అక్కడే ఇంకా అది డబుల్ అవ్వాలనేది చూస్తుండే. అండ్ వాళ్ళకి నేను కనెక్ట్ ఆల్రెడీ అయ్యాను, ఇంకా అవ్వాలని నా మైండ్ లో ఉండింది అన్నమాట. ఓకే. సో అలా అని చెప్పి అనుకున్నాం, ఎన్నోసారి ఎంత ట్రై చేసాం, కానీ అది తెలుగులో ఇప్పుడు రిలీజ్ అంటే కొంచెం బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. అంటే అంటే ఏదో ఊరికే అలా వచ్చి రిలీజ్ చేయలేము. దానికి ఒక ప్రమోషన్ ఉంటుంది, దానికి ఉన్న ఖర్చులు అయితే ఉంటుంది. సో అది ఎక్కువ పడిందని చెప్పి సో బట్ నాకు ఒక నమ్మకం ఏమంటే డెఫినెట్లీ తెలుగు వాళ్ళు నన్ను వదలరు, నాకు సపోర్ట్ చేస్తారు అన్నమాట. ఓకే. సో అయితే మళ్ళీ మేము తెలుగులో చూడొచ్చు అండ్ ఈ సినిమా తెలుగు డబ్ కూడా అవుతుంది. అవును, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో వస్తుంది, అమెజాన్ లో వస్తుంది. సో యా డెఫినెట్లీ. తీర్థరూప కందయ్యవరిగే, తీర్థరూప తందయ్యవరిగే. ఓ తందయ్యవరిగే, సారీ. నాన్నకు ప్రేమతో, ప్రేమైన నాన్నకు. ఓకే, ప్రియమైన నాన్నకు. ఓకే, సూపర్. సో డాడీని మిస్ అవుతున్నారు బాగా? డాడీని ఎప్పుడూ మిస్ అవుతాను. సో లాస్ట్ టైం ఒకసారి స్టార్ మా పరివార్ అవార్డ్స్ కనుక్కుంటే కదా వచ్చారు ఫాదర్, అండ్ ఆ తర్వాత విన్నాము ఫాదర్ చనిపోయారు. అండ్ ఇట్ వాజ్ సో సాడ్. మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. యా. సో ఫాదర్ ఉంటే సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో కదా? అవును, అంటే నేను అది అనుకుంటాను. అంటే మా ఫాదర్కి ఎలా హెల్త్ అయినప్పుడు అంటే అది నాకు నా లైఫ్లో బిగ్గెస్ట్ ఏమైనా టర్నింగ్ పాయింట్ ఉంటే అదే అన్నమాట. అంటే అప్పుడు దాకా నా లైఫ్ వేరే రకంగా ఉండింది. అంటే నేను చాలా కాలేజ్లో ఉండేవాడిని అండ్ బాగా చిల్ చేసుకుని ఉండేవాడిని. రెస్పాన్సిబిలిటీ అనేది తెలీదు. అండ్ నాట్ ఈవెన్ 1%. నేను ఒక షాప్ పోయి ఒక చిన్న ఐటమ్స్ కూడా తీసుకొచ్చేవాడిని కాదు. షాప్ నన్ను పంపిస్తారు, నేను పోను అనేవాడిని అప్పుడు. బట్ నాన్నకలా అయినప్పుడు ప్రతిదీ అంటే నేను చెప్తున్నా, మా నాన్నకి మెడికల్స్ ఉండొచ్చు అండ్ ఏమైనా ఉండొచ్చు, ఇంటికి రేషన్స్ కానీ ప్రతి ఒక్కటి అంటే బిల్స్ కానీ ప్రతి దానికి నేనే వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అర్థమైంది నాకు, అంటే నేను ఇవన్నీ అయినప్పుడు నాకు 19 అనమాట. ఆ ఏజ్లో నిజంగా ఒక ఫ్యామిలీని జరిపేది ఎంత కష్టమని అప్పుడు అర్థమైంది నాకు. ఆ టైంలో మా నాన్నది సిచ్యుయేషన్ అన్ని చూసి లోపల నేను అది ఉండే బుద్ధి కాదు అప్పుడు. అంటే చాలా కష్టంగా ఉండింది నాకు అది. ఎందుకంటే ఇంట్లో మీరు ఒకరిని బాగా హెల్తీగా చూసిన ఆయనని సడన్గా ఒక అప్పుడే పుట్టిన బేబీ లాగా బెడ్ రిడన్ అయిపోయారంటే, అంటే లేవలేకపోతున్నారు, ఆయన పని అని చూసుకోలేకపోతున్నారు,
ఏది అసలు మాట్లాడడానికి మాటలు రావట్లేదు, చేయి కాలు ఆడట్లేదు. ఆ సిచ్యుయేషన్లో మా నాన్న చూశాక నాకు పారాలిసిస్ అయింది. అలా చూసినప్పుడు దేవుడు ఇంతేనా లైఫ్, నిన్నటి దాకా ఇంత బాగా ఉండేవాళ్ళు, ఈ రోజు నుంచి అసలు నాకు లైఫ్కి సంబంధం లేనట్టు పడుకున్నారు ఏంటి అన్నట్టు అనిపించింది నాకు. అప్పుడు నాకు నెక్స్ట్ ఏం చేయాలని కూడా తెలియట్లేదు ఇక్కడ. ఎందుకంటే నేను అంతగా ఎడ్యుకేషన్లో అంతగా నేను మంచిగా చదివేవాడిని కాదు. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా లైఫ్ని సాగించాలని కూడా నాకు అర్థం అయ్యేది కాదు. సో అదే ఏమో తెలీదు, ఆ టైంలో నాకు మోటివేట్ అయింది. అంటే ఏదో ఒకటి చేయాలి, హ్యావ్ టు డూ సంథింగ్. అంటే లైఫ్ ఇస్ సో షార్ట్, ఏమైనా సస్తే ఏమైనా చేసే చావాలని అనిపించింది నాకు. అంటే తెలీదు, ఇప్పుడు బాగున్నాం, రేపు ఇట్లా ఉంటామో చెప్పలేం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ టెంపరరీ. నాకు అనిపించింది అదే. అండ్ ఇప్పటికీ కూడా అదే ఉంది. అంటే ఎంతవరకు ఉంటామో అంతవరకు హ్యాపీగా ఉండాలి, మంచి పని చేయాలి, లేదా ఒక్కరికి హెల్ప్ చేయలేకపోయినా పర్వాలేదు, దయచేసి హాని చేయకండి, ఎవరికి హింసించకండి. అది నాకు అనిపించింది. సో అట్లా ఉన్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ ఏదో ఒకటి చేయాలి, యాక్టర్ అవ్వాలి, ఏదో సాధించాలని వచ్చాను. సో ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ అసలు? ఫస్ట్ ఆపర్చునిటీ అంటే మీరు నమ్ముతారా లేదో తెలీదు, ఆపర్చునిటీస్ లేవు యాక్చువల్లీ. స్టార్టింగ్ ఒక కన్నడలో పెద్ద సీరియల్ అన్నమాట అది. ఇప్పటికి 10 years అవుతా ఉంది, 2016లో. ఓకే. ఆ సీరియల్లో నాకు ఒక మైసూర్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది, ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది రండి అని పిలిచారు. ఓకే. నేను ఆ సీరియల్లో క్యారెక్టర్, అసలు నాకు ఇంకా ఒక కెమెరా ముందు కూడా వెళ్ళలేదు, క్యారెక్టర్ అంటున్నారు ఏంటి అని నేను ట్రై చేశారు ఆల్రెడీ. నేను అప్పుడు ఆడిషన్స్ ఇచ్చేవాడిని. నేను ప్రతి ఆడిషన్ ఎక్కడ ఉంటుందో కన్నడలో ఎవ్రీ ఆడిషన్ వెళ్ళేవాడిని. అంటే ప్రతిసారి నేను మైసూర్ నుంచి బెంగళూరు రావాల్సి వచ్చేది. ఎందుకంటే బెంగళూరు పెరిగిందంతా మైసూర్లోనే. పుట్టిన పెరిగిందంతా అక్కడే మైసూర్. యాక్టింగ్ నేర్చుకున్నారు ఎక్కడైనా? యాక్టింగ్ నేర్చుకున్నానంటే అక్కడ రంగభూమి అంటే థియేటర్ ఉంది, థియేటర్గా. అంటే నాకు యాక్ట్ చేసే అవకాశం రాలేదు అప్పుడు కూడా. అంటే నేను ఆ ప్రపంచం చూశాను అంతే, చూసి నేర్చుకున్నారు. అంటే మోస్ట్లీ అంటే నాకు తెలిసి యాక్టింగ్ని మీరు ఎవరికి నేర్పించలేరు, అది మీకు రావాలి తప్ప. మీకు నేను యాక్టింగ్ నేర్పిస్తున్నంటే అది అవ్వదు, అది మీకు లోపల నుంచి రావాలి. నాకు తెలిసింది అది. లేదా ఏదో కరెక్షన్ చేయవచ్చు, లేదా ఇట్లా అని చెప్పొచ్చు, బట్ అల్టిమేట్లీ మీరు అది ఫీల్ అయ్యి చేస్తే అది ఒక యాక్టింగ్ అనిపించుకుంటుంది తప్ప, లేకపోతే అది యాక్టింగ్ కాదు నన్ను అడిగితే. సో అది అక్కడ చూసేవాడిని. బట్ థియేటర్ యాక్టింగ్ కి అండ్ సీరియల్ కెమెరా ముందు యాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు థియేటర్ లో చేసినట్టు కెమెరా ముందు చేస్తే జనాలు నవ్వుతారు. మూవీకి కూడా డిఫరెన్స్ ఉంటుంది చాలా. అంటే కెమెరాస్ బట్టి ఆ డిఫరెన్స్ ఉంటాయి. ఏది ఫస్ట్ సీరియల్ ఏంటిది మీది స్టార్టింగ్? సో ఆ సీరియల్లో ఉన్నప్పుడు అంటే ఆ పెద్ద సీరియల్ అన్నమాట, దానికి పిలిచారు నన్ను. నేమ్ అగ్ని సాక్షి అని కన్నడలో ఒక పెద్ద సీరియల్ అన్నమాట. అప్పటికి మంచి టీఆర్పీ ఉండే సీరియల్ అది. ఓకే. సో దానికి పిలిచారు. అక్కడ పోయాక తెలిసింది అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అన్నమాట. అంటే ఏం లేదు అందులో, ఒక ఫోటో ఫ్రేమ్ ఇలా ఇచ్చి చేశారు. నేను దానికోసమనే ఇక్కడ నుంచి మైసూర్ నుంచి బైక్ లో, అంటే ఇప్పుడు మైసూర్ టు బెంగళూరు 1.5 hours వెళ్ళిపోవచ్చు. హైవే అయింది. అప్పుడు ఎట్లా ఉండిందంటే 3.5 hours కావాల్సింది, ఫుల్ చిన్న రోడ్స్. అప్పుడు నేను అక్కడ నుండి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉండడానికి ఎవరు లేరు. నాకు రిలేటివ్స్ ఉండేవాళ్ళు, బట్ నేను అక్కడ వాళ్ళ ఇంటికి నేను ఇలా యాక్టింగ్కి వచ్చానని చెప్పి ఉండడం అంత బాగుండదు చెప్పి నేను ఉండలేదు. నా ఫ్రెండ్ వైట్ ఫీల్డ్ ఉన్నాడు. వైట్ ఫీల్డ్ ఎక్కడ, అండ్ షూటింగ్ జరిగేదంతా ఇక్కడే, మీరు నాగర్బావి, ఆర్ఆర్ నగర్ సైడ్. నా షూటింగ్ ఉండింది ఆర్ఆర్ నగర్ సైడ్, నా ఫ్రెండ్ ఉండింది వైట్ ఫీల్డ్. సో ఇక్కడ షూటింగ్ కి వచ్చాను. ఫస్ట్ రోజు ఏమైందంటే షూటింగ్ ఉంది, ఎక్కడి నుంచే వచ్చాను, వైట్ ఫీల్డ్ నుంచి వచ్చారా మీరు? అది అసలు వైట్ ఫీల్డ్ అంటే అది వేరే ఊరు అన్నమాట మాకు. సో మీకు తెలిసిందే అప్పటి నుంచి అదే ట్రాఫిక్ అన్నమాట బెంగళూరులో. అయితే అది మారదు, ఇంకా అట్లనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 hours పడుతుంది, 1.5 hours 2 hours పడుతుంది. సో ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ రోజు ఏమన్నారంటే ఈవినింగ్ అప్పుడు షూటింగ్ తీసుకుంటాము అన్నారు. మధ్యాహ్నం అయింది, మేకప్ వేసుకున్నాను, అదంతా అయింది. ఫస్ట్ మేకప్ వేసే ఆయన
పోయి కూర్చున్నాను, మేకప్ పెట్టండి అని. నేను ఫుల్ ఎగ్జైట్మెంట్, నాకు మేకప్ పెడుతున్నారు అని చెప్పి. చూస్తే ఆయన ఈ జూనియర్ ఆర్టిస్ట్ కదా, ఎందుకు మేకప్ పెట్టాలని, వేస్ట్ అవుతుందేమో అనుకున్నాడు ఏమో తెలీదు. అసలు కూర్చో, కాసేపు పెడతాను, కూర్చో అంటున్నాడు. నేను 1 hour అయింది, 2 hours అయింది. అక్కడ నాకేం పిలవలేదు కదా, ఓకే వెయిట్ చేస్తుండే. దాని తర్వాత అడిగాను, మళ్ళీ సడన్గా పిలిస్తే లేట్ అవుతుంది, మేకప్ పెట్టండి అన్నాడు. సరే అని చెప్పి ఓకే వచ్చాడు. వచ్చి మేకప్ పెట్టలేదు, ఓన్లీ పౌడర్ ప్యాడ్ చేసేసాడు అంతే. అంటే అది ఇప్పుడు నార్మల్ గా మీకు స్టిక్ వేయడం కానీ అది ఏమేమి ఉంటుందో ఆ ప్యాటర్న్ చేయలేదు. ఎందుకు అని అనుకున్నాడేమో తెలీదు, ఓన్లీ ఇలా పౌడర్ ప్యాడ్ చేసేసి పంపించేసాడు. ఇంత దారుణంగా చేసాడంటే అది ఏదో దయ్యంలాగా కనిపిస్తుంది. సరే ఫోన్లో ఇవన్నీ ఉంటుంది అనుకొని ఉన్న. దాని తర్వాత ఈవినింగ్ అయింది, అసలు పిలవలేదు ఇంకా. ఓకే ఈ రోజు వద్దు, రేపు వచ్చేయండి అన్నారు. నేను వచ్చిందే 1 రోజు కోసం, అక్కడికి వచ్చాక తెలిసింది 1 రోజు అని. అరే ఇంకేం చేద్దామని నా బైక్ వెనకాల, ప్రతిదానికి నేను బైక్ లో తిరిగేవాడిని. అప్పుడు బైక్ వెనకాల ఒక పెద్ద బ్యాగ్ పెట్టుకొని తిరిగేవాడిని, ఫుల్ కాస్ట్యూమ్స్ పెట్టుకొని. సో ఇంకా ఎక్కడ పోదాం, మళ్ళీ మైసూర్ పోవడం అంటే బాగుండని చెప్పి నా ఫ్రెండ్కి కాల్ చేసా, ఇక్కడికి వచ్చే అన్నాడు. వైట్ ఫీల్డా, సరే షూటింగ్ అయ్యేదే 9 o'clock. సో వీడు నెక్స్ట్ ఇంకా చేస్తాను చెప్పి నైట్ దాకా చేయలేదు. సరే అని ఇక్కడ నుంచి వైట్ ఫీల్డ్ పోయాను, 2 hours పట్టింది. రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చాను. రేపు కూడా అట్లనే అయింది, 2 days అయింది అట్లనే. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్పి చేయలేదు. సరే 3rd day చేసేసారు. అండ్ ఆ 3 days కూడా పేమెంట్ ఇచ్చారు పాపం. నేను అది లేదన్నాను. సో బట్ ఆ 3 days కూడా నేను ఆర్ఆర్ నగర్ నుంచి వైట్ ఫీల్డ్ నుంచి ఆర్ఆర్ నగర్ రోజు తిరిగేవాడిని బైక్ లో. చాలా దారుణంగా ఉండింది. బట్ అదే సక్సెస్ అయిన తర్వాత చెప్పుకోవడానికి కొన్ని ఉండాలి కదా, మేబీ అంటే నేను అప్పుడు అందుకే ఎవరు నేను బ్లేమ్ చేయను. వాళ్ళు ఆ రోజు చేసిందే కరెక్ట్, ఆ రోజుకి అది కరెక్టే. సో అప్పుడు నా పరిస్థితి అట్లా ఉండిందేమో. సో అలా అని చెప్పి నేను ఐ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీవన్. సో దెన్ బట్ దే హ్యావ్ ట్రీటెడ్ మీ వెల్. ఇట్స్ నాట్ లైక్ నన్ను నేను ఏమో వేరే రకంగా ఏం ట్రీట్ చేయలేదు. దాని తర్వాత సో ఫుల్ ఫ్రెండ్స్ అందరికి చెప్పేసాను నేను టీవీలో వస్తాను చూడండి అని. సో దాని తర్వాత అందులో ఏమైందంటే సైడ్ నుంచి చూపించారు, హోమ్ కూడా పెట్టలేదు, అంటే క్లోజ్అప్ పెట్టలేదు, ఇలా సైడ్ నుంచి ఒక వైట్ షాట్ లో ఇలా వచ్చి ఇలా ఇచ్చి పోవడం అంతే. దానికి 3 days తీసుకున్నారు. సరే పర్లేదు కానీ అనుకుని మళ్ళీ థియేటర్కి పోయాను. దాని తర్వాత థియేటర్ అవ్వగానే 1 year 2017 1.5 years మైసూర్కి బెంగళూరుకి వచ్చేసి ఒక లోకల్ ఛానల్లో యాంకర్గా పనిచేశాను. అవునా? ఓ తెలియదు, ఎక్కడ తెలియదు అనుకుంటే ఎవరికే తెలియదు. ఓకే. ఒక సించన టీవీ అని ఇక్కడే లోకల్ టీవీ అనమాట, లోకల్ ఛానల్ అనమాట. అందులో 1 hour షో ఇవ్వాలి. సో కాల్ చేస్తుంటారు కదా, కాల్ చేసి వాళ్ళు అడిగే సాంగ్స్ ని డెడికేట్ చేశాను. సో అట్లా జరిగేది, బాగుండింది. సో అదయింది. దాని తర్వాత మళ్ళీ ఏదైనా సీరియల్ వస్తే పోవడం అనుకునేవాడిని. దాని తర్వాత ఏదో సినిమా చిన్నగా దానికి కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను. దెన్ 2017 సీరియల్ వచ్చింది కన్నడలో, ఓకే, నాగకన్నికే అని. అంటే అది రీప్లేస్ క్యారెక్టర్ అనమాట. హీరో యాక్చువల్లీ నేను వేరే సీరియల్ సెలెక్ట్ అయ్యాను, బట్ ఆ సీరియల్ లేట్ అయిందని చెప్పి అదే ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా ఆల్రెడీ ఒక సీరియల్ జరుగుతుంది, ఆ హీరో రీప్లేస్ అవుతున్నాడు, దానికి మీరు వచ్చేయండి అన్నారు. మంచి సీరియల్ కదా, డైరెక్ట్ హీరో అయిపోవచ్చు కదా అనుకుని ఓకే అనేసా. సో నెక్స్ట్ డేనే బెంగళూరుకి వచ్చి అలా హీరోగా స్టార్ట్ అయ్యింది అనమాట. సూపర్. అలా అయ్యి 2 సీరియల్ కన్నడ చేశాను, నాగకన్నికే, నాగమండల అని. దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి కాల్ వచ్చింది. సో అక్కడ నుంచి మొదలైంది నా తెలుగు జర్నీ. ఇంకా తిరిగి చూసుకోలేదు, తిరిగి చూడలేదు. సో ప్రేమ్ నగర్ అనే సీరియల్ కి పిలిచారు. ఓకే, ఈటీవీ. సో అప్పుడు నాకు తెలుగు అసలు ఒక్క వర్డ్ కూడా రాదు. మాట్లాడుతున్నప్పుడు ప్రాంప్టింగ్ ఉండేది కాబట్టి ప్రాంప్టింగ్ నాకు పడదు యాక్చువల్గా. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఓకే ప్రాంప్టింగ్ చాలా డిస్టర్బెన్స్ అనమాట. ఇప్పుడు కన్నడలో ఎట్లుండిందంటే లైవ్ రికార్డింగ్ అనమాట. ఇప్పుడు మైక్ పెట్టుకున్నాము, ఎట్లాంటి మైక్ ఉంటుంది లోపల, మేము ప్రతి డైలాగ్ ని నేర్చుకొని విత్ ఎమోషన్ యాక్ట్ చేసేవాళ్ళం. ఓకే, అలా అలవాటు. తెలుగుకి వచ్చేసరికి ఏమైందంటే ప్రాంప్టింగ్, ఎవరైనా అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ కూడా లేదు కదా, అట్లనే కన్నడలో చేస్తాం మేము. ఓకే, కానీ తెలుగుకి వచ్చేసరికి ప్రాంప్టింగ్ ఎక్కడ చెప్తుంటాడు దాన్ని ఫాలో అవ్వాలి, దాంతో ఫాలో అవుతూ ఎమోషన్ లో ఎక్స్ప్రెస్ చేయాలి.
అట్లుండింది అనమాట. స్టార్టింగ్ నాకు ఇరిటేట్ అయ్యేది, ప్రాంప్టింగ్ మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, వదిలేయండి ప్లీజ్, నేను నేర్చుకుంటాను అబ్బా. నేనే రాసుకునేవాడిని, నేను తెలుగు వర్డ్స్ ని కన్నడలో రాసుకుని ఇలా చదువుకొని ట్రై చేసేవాడిని. కానీ అది అంత ఈజీ కాదు, ఎందుకంటే మిగతా టీం అంతా ఉంటారు కదా, వాళ్ళు వేరే స్పీడ్ లో ఉంటారు, వేరే స్పీడ్ లో ఉంటారు. నేను మళ్ళీ ఇదే స్లో అయిపోతానని చెప్పి స్టార్టింగ్ నాకు ఎలా చెప్పుకోవాలబ్బా, వచ్చేసాను, వాళ్ళు కూడా నన్ను స్టార్ట్ చేసేసారు, ఇంకా నన్ను తిట్టుకుంటారా, పంపించేస్తారా అని ఆ భయంలో బ్రతికేవాడిని. 1 వీక్ అయింది. 1 వీక్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ లో ఫుల్ సూపర్బ్. అయితే అట్లా దాని నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత మనసుకు వచ్చేది. సూపర్బ్ ముఖేష్ గారు, అండ్ వెరీ లవ్లీ జర్నీ అనమాట. సో చెప్పండి, అసలు మీరు మైసూర్లో పుట్టారు, అక్కడే పెరిగారు. సో మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది ఏంటి? చైల్డ్హుడ్ అంతా నేను మైసూర్ అంటే యాక్చువల్లీ పుట్టింది చామరాజ్ నగర్ అని, మైసూర్ పక్కనే. ఓకే, అది మా సొంతూరు అనమాట. ఫాదర్ మదర్ ఇద్దరు అక్కడే చామరాజ్ నగర్ అని. సో దాని తర్వాత దాని తర్వాత చిన్నప్పుడే మైసూర్ షిఫ్ట్ అయిపోయారు. సో స్కూల్ కాలేజ్ అంతా మైసూరే. సో చిన్నప్పటి నుంచి నేను చాలా అల్లరి. అంటే ఇప్పుడు కొంచెం బిహేవ్ చేస్తాను, కానీ అప్పుడు అవునా క్లాస్లో కానీ అదే నేను ఎన్నోసారి చెప్పాను. 8th స్టాండర్డ్లో నాకు తెలిసి ఒక 12 times ప్లేస్ చేంజ్ అయింది. నన్ను ఒక్కడికే 8th క్లాస్లో ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ థర్డ్ బెంచ్ అట్లా చేంజ్ చేసేవాళ్ళు ఎప్పుడు. అంటే ప్రతి ఎక్కడ కూర్చున్నా టీచర్స్, ఎక్కడ కూర్చున్నా అదే మాటలు, ఏదో ఒకటి నాన్ సెన్స్ చేయడము, అట్లా అవుతూ ప్లేస్ చేంజ్ చేస్తుంటారు. బట్ అదే బిహేవియర్ కంటిన్యూ అవుతుండేది. 9th స్టాండర్డ్కి వచ్చేసరికి ఈ డయాజ్ ఉంటుంది కదా, అక్కడ కూర్చోపెట్టారు నన్ను. 1 year స్కూల్ నా పరువు పోతుందో స్కూల్ పెరుగు పోతుందో తెలియదు. సక్సెస్ఫుల్ పర్సన్ మేము ఇంటర్వ్యూ చేస్తాం. లేదంటే నిజంగా నాకు మా స్కూల్ మీద చాలా గౌరవం ఉంది. అది మైసూర్లో జ్ఞానగంగా విద్యాపీఠ అని స్కూల్ పేరు. కూర్చోబెట్టేవారు 9th క్లాస్లో. 9th క్లాస్లో దాని మీద అక్కడ నాకు సపరేట్ చేసేసి అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు. 10th స్టాండర్డ్కి వచ్చేసరికి ఫస్ట్ 5 bench గర్ల్స్, వెనకాల 5 benches గర్ల్స్, మధ్యలో నేను ఒక్కడనే అబ్బాయి. అవునా? అంటే అది సంగతి అక్కడ స్టార్ట్ అయింది. అందుకనే తెలుగు ప్రజలు, సో ముఖేష్ గౌడ గారికి ఫ్యాన్స్ ఎవరు అంటే అందరు కూడా ఫిమేల్ ఫాలోయింగ్. అవును కదా? సో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు అనమాట. అవును, అంటే ఇక్కడ రిషి అనే క్యారెక్టర్ కి ఫాలో అయ్యారు. ఎంజాయ్ చేశారా, ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారా? నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని అవన్నీ. అది నాకు ఇన్సల్ట్ అనేదే లేదు. నాకు ఎవరు తిట్టినా ఎవరేమన్నా ఫస్ట్ బెంచ్ 5 members గర్ల్స్, వెనకాల 5 members గర్ల్స్, 5 benches. మధ్యలో మీరు? నేను మధ్యలో. నేను ఒకటి. మీ పక్కన ఎవరు లేరు? పక్కన ఉండేవాళ్ళు. పక్కన అమ్మాయిలు. వాళ్ళకి ఎట్లుండేదంటే 2 అబ్బాయి ఇంకా 2 అమ్మాయిలు, అట్లా ఆల్టర్నేట్ గా అబ్బాయిలు అమ్మాయిలు అలా కూర్చేవాళ్ళు. నాకు మాత్రం ఇట్లా సపరేట్ గా ఉండింది. సో బట్ నేను ఐ యూస్ టు ఎంజాయ్ దట్. అంటే నేను యూనిక్ గా ఫీల్ అయ్యేవాడిని అప్పుడు. క్లాస్ లో నాకు ఎవరు ఏమన్నా కూడా నా పేరు ఉండేది ఎప్పుడు. అంటే నాకు అదొక అలవాటు, ఎక్కడ పోయినా నా పేరు బాగా వినపడి ఉండాలి, ఫేమస్ అవ్వాలి నేను, అట్లా నాకు ఎప్పుడు ఉండేది చిన్నప్పుడు. సో అట్లనే ఉండేది. అంటే ప్రతి బెంచ్ మీద నా పేరు రాసేవాడిని. ఎవరైనా అడిగితే ఎన్నోసారి తిట్టించుకున్నాను. ఎవరైనా అడిగితే నెక్స్ట్ వచ్చే జూనియర్స్ కి నా పేరు గుర్తుండాలి, నా ఈ స్కూల్ ఉన్నంత వరకు నా పేరు ఇక్కడ గుర్తుండాలని చెప్పేవాడు. అర్జున్ రెడ్డిలో ఉందా సీన్ లేదు కానీ, బట్ అతను కూడా అంతే కదా, కొంచెం రెబల్ గా. సో కైండ్ ఆఫ్ విలనిజం. అవును, అది ఉండింది నాకు. ఓకే. సో అంతా స్వాగ్ గా ఉండేవాడిని నేను. ఇప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ మర్చిపోరు నేను ఆ బిహేవియర్. టచ్ లో ఉన్నారు అందరూ? ఎలా ఫీల్ అవుతుంటారు మిమ్మల్ని చూసి వాళ్ళు? బాగా, అంటే దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దే రియలీ ప్రౌడ్ ఆఫ్ మీ. అంటే అదే అంటారు, అప్పుడు నువ్వు ఏమవుతావో అనుకునే వాళ్ళము, అట్లా సడన్ గా నువ్వు ఇట్లా యాక్టర్ ఎలా అయ్యావు, ఇంత ఫేమస్ అయ్యావు, అది ఇది చెప్తుంటారు. ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు జనాలు నాకు ఇచ్చే ప్రేమ వేరే. ఒకప్పుడు ఏం లేనప్పుడు ఏ జనాలు ఉంటారో వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తారు చూడండి, అప్పుడు అది వేరే ఉంటుంది. సో నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరు నన్ను కన్సిడర్ చేసే వాళ్ళు ముందు, ఇప్పుడు వస్తే చాలు వాళ్ళు నన్ను చూసే విధానం వేరే ఉంది. అవునా? వాళ్ళ ఫంక్షన్ కి పిలుస్తుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొన్ని నా దుష్మన్స్ లాగా ఉండేవాళ్ళు ఫ్రెండ్సే. అంటే అంత కోల్డ్ వార్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా జెలస్ పీపుల్.
వాళ్ళు కూడా కాల్ చేసి ఇప్పుడు మా అమ్మ నీకు పెద్ద ఫ్యాను, మా ఇంట్లో నీ సీరియల్ చూస్తారు, వాళ్ళందరికీ నువ్వు అంటే చాలా ఇష్టం, నీతో మాట్లాడాలంట అంటారు. చాలు కదా నాకు ఆ టైంలో మీరు చూపించిన ఏంటిది యాటిట్యూడ్కి ఇది రిటర్న్ అనమాట. అంతే. సూపర్. అంటే నాకు అది దేశం నుంచి చెప్పట్లేదు, ఒక నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇది ఒక లైఫ్ జర్నీలో ఇది మీరు ఫేస్ చేశారు. ఎస్, ఆ చేంజెస్ నాకు తెలుసు కదా, సో ఐ ఫీల్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే, సో మేబీ ఆఫ్టర్ దాట్ నేను చేంజ్ అయ్యాను. అంటే అప్పుడు ఉన్న ముఖేష్ లాగా ఇప్పుడు లేను నేను. అంటే జనాలు చూపించిన లవ్ ముందు డెఫినెట్లీ విల్ బి గ్రౌండెడ్. మీరు అంటే ఒక్కసారి ఆ ప్రేమ పొందిన తర్వాత మీకు ఆ యాటిట్యూడ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, వెళ్ళిపోతుంది. ఏమున్నా మీకు ఆ గర్వం, పొగురు అనేది ఏమంటారో అవన్నీ వెళ్ళిపోతుంది అనుకుంటా. నైస్ కదా. సో మోస్ట్ ఛాలెంజింగ్ ఫేజ్ ఎప్పుడు మీ లైఫ్లో ఇంతకాలంలో ఏది బాగా ఛాలెంజింగ్ టైం అనిపించింది? ఒకప్పుడు ఉండేది అదే, ఫస్ట్ ఎడ్యుకేషన్ అయ్యాక ఏం చేయాలన్నది ఉంటుంది కదా. అంటే అబ్బాయిలకి నిజంగా చెప్తాను ఒక ప్రెషర్ ఉంటుంది. సొసైటీ ఏమంటుంది, అమ్మాయిలు జాబ్ చేసినా చేయకపోయినా ఫరక్ లేదు. అవును, అబ్బాయి అంటే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ వెన్ యూర్ ఇన్ 22, 23 ఆ టైంకి మీకు ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది. ఐదర్ యూ హ్యావ్ టు వర్క్ ఆర్ యూ హ్యావ్ టు డూ హైయర్ ఎడ్యుకేషన్ లాగా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మీకు ఏమైనా వర్క్స్ లేదు, అండ్ ఇంకొకటి దాంతో పాటు మీకు ఏమైనా ప్యాషన్లో ఇంకొకటి వేరే ఏమో చేయాలి, మీరేమో చదువుంటారు, ఇంకా వేరే ఏదో చేయాలనుకుంటారు, ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, అది టఫెస్ట్ పార్ట్ అన్నమాట. అంటే యూ కాంట్ టెల్ టు పీపుల్ దట్ ఐ వాంట్ టు డూ దిస్ బికాస్ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్స్ విత్ యూ. అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ అవ్వాలనుకున్నారా లేదంటే? లేదు, అంటే చిన్నప్పుడు నేను అనుకోలేదు. నేను మూవీస్ చూసాక మాత్రం అనుకునేవాడిని. ఏదైనా మూవీస్ థియేటర్ చూసాక ఆ ప్లేస్ లో మిమ్మల్ని నేను ఉండాలని అనుకునేవాడిని. అది ఏంటి, ఆ సినిమా చూసి బయటికి వచ్చి ఒక హాఫ్ అన్ అయ్యేంత వరకు మాత్రమే, దాని తర్వాత ఉండదు కదా, మీకు తెలిసిందే. అది ఆ జోన్ లో అలా ఉండిపోతాం, అలా ఉండేది. బట్ ఎప్పుడు మా నాన్నకి అట్లా అయిందో, ఏదైనా చేయాలనుకున్నా దాని తర్వాత కొందరు ఫ్రెండ్స్ అదే మీరు 19 years ఉన్నప్పుడు అయిందా? when I was in 19 అట్లా అయింది. బట్ ఆఫ్టర్ దాట్ ఒక 2-3 years అంటే మళ్ళీ ఏంటది నాన్న చూసుకోవాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత ఎడ్యుకేషన్ కొంచెం కంప్లీట్ చేయాల్సి వచ్చింది. సో అదంతా అయింది. ఆ మూమెంట్లో నాకు మైండ్కి వచ్చింది ఏంటంటే ఒక యాక్టర్ అవ్వాలి. ఇంకా నేను సిస్టంలో కానీ ఒక రూమ్లో కూర్చొని పని చేసే అబ్బాయి అయితే కాదు నేను, నా వల్ల అవ్వదు అది. చేస్తే ఏమైనా పర్వాలేదు, ఫీల్డ్ వర్క్ చేయాలి, పేరు వచ్చే పని చేయాలనుకున్నా. సో అలా ఉన్నప్పుడు యాక్టింగ్ అని మైండ్కి వచ్చి చేయాలనుకున్నా. ఆ లోపు నేను కొంచెం కాలేజ్లో ఫ్యాషన్ షో కానీ ర్యాంప్ వాక్ కానీ చేసేవాడిని. మోడలింగ్ చేశారా? మోడలింగ్ కాదు యాక్చువల్లీ. ఓకే, కాలేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ కాలేజ్ ఫ్యాషన్ షో అది ఇది జరుగుతుంది. యా, దట్ ఈస్ ద స్టార్ట్ అన్నమాట. నిజంగా ఒక స్టేజ్ మాకు ఇస్తుంది అది. అక్కడ ఒక స్టేజ్ మీద నడపడానికి కూడా మీకు ఒక మీటర్ ఉండాలి అన్నమాట, లేకపోతే యు కాంట్ ఆబ్వియస్లీ కదా. సో అలా ఉండింది. సో అవన్నీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు, అండ్ నాకు 2 అవార్డు కూడా వచ్చింది ఇందులో. బెస్ట్ స్మైల్ అని, ఇంకొకటి మిస్టర్ మెస్మరైజర్ అని 2 అవార్డు వచ్చింది కాలేజ్ ఫ్యాషన్ షోస్ లో. సూపర్. సో అవన్నీ నాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అయింది. ఓకే, సో నెక్స్ట్ యాక్టర్ అవ్వాలని. సో డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి యాక్టర్ అనిపించుకోవాలనేదే పెద్ద టాస్క్ అన్నమాట. ఆబ్వియస్లీ. అండ్ మీకు ఇంకొక పెద్ద దానికి శాపం ఏమంటారు అంటే, ఎస్పెషల్లీ అబ్బాయిలకి, మీరు ఒక ఏజ్కి వచ్చాక మీరు ఏం చేస్తున్నారని కొందరికి చెప్పుకోలేరు. అడుగుతుంటారు, రిలేటివ్స్ అడుగుతుంటారు, మీరు ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు, ఎప్పుడు జాబ్ దొరకలేదని అడుగుతుంటారు. కానీ మీరు లోపల నుంచి జాబ్ దొరికిందా, నేను వేరే ఏమో నా ప్యాషన్ ఇది ఉంది, నేను ఇది చేయాలని అది కూడా చెప్పలేరు, ఇది కూడా చెప్పలేరు. నేను ఆ టైంలో దాచుకునేవాడిని. రిలేటివ్స్ ముందు ఏ ఫంక్షన్స్ కి వెళ్ళేవాడిని కాదు. అంటే మీరు యాక్టర్ అయినా కూడా చెప్పలేదు ఎవరికి? యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పుకోలేదు. అంటే ఒక థియేటర్కి వెళ్తున్నప్పుడు కూడా చెప్పుకోలేదు. ఆ టైంలో మా అమ్మ బాగా సపోర్ట్ చేశారు. అదే అందరూ కూడా సంథింగ్ ఏదో ఐటీ జాబో లేదంటే సమ్ గవర్నమెంట్ జాబో చేస్తాడేమో అని అనుకునేవాళ్ళు. బట్ మనసులో మాత్రం యాక్టర్ అని ఫిక్స్ అయ్యాను. అండ్ మా అమ్మ కూడా ఏదో కోర్స్ చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు. నేను పోయేది మాత్రం రంగభూమికి మాత్రం, థియేటర్కి వెళ్ళేవాడిని. థియేటర్కి వెళ్ళి థియేటర్ కోర్స్ నేర్చుకున్నాను.
బట్ మా అమ్మ జనాలు చెప్తే నమ్ముతారా, నువ్వు యాక్టర్ అవ్వాలంటున్నావు, నేను ఎలా చెప్పుకోవాలనేవాళ్ళు. నాకు కూడా అది భయం ఉండింది లోపల. యాక్టర్ అంటే నిజంగా ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాక్టర్ అని అనిపించుకోవడానికి. బట్ 10 years బ్యాక్ ఇట్లా లేనింది కదా, ఈ సోషల్ మీడియా కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఏమీ లేని రోజులు. మాకు యాక్టర్ అనిపించుకోవాలంటే ఒకటే, ఐదర్ టీవీ ఆర్ సినిమా. సో టీవీకి వస్తే అందరికి నేను తెలిసిపోతాను కదా, అట్లీస్ట్ ఒక పేమెంట్ అని వస్తుంది, జనాలు నన్ను యాక్టర్ అని గుర్తుపడతారు, ఇదే కదా కావాల్సింది అనుకుని నేను సీరియల్ అని ఫిక్స్ అయ్యాను. నాకు అప్పుడు అడిగితే నాకు సినిమా కన్నా సీరియల్లో చేసేదే పెద్ద అనిపించింది. అండ్ దట్ వాజ్ మై ఎయిమ్ అన్నమాట, పెద్ద ఛానల్లో ఒక హీరోగా పనిచేయాలని అనుకునేవాడిని. దాని తర్వాత అట్లా స్టార్ట్ అయింది. సో ఆ ఫేజ్ మీకు టఫెస్ట్ అని చెప్పి అంటారు? టఫెస్ట్ అనిపించింది. అండ్ ఇంకొకటి నాకు ఇప్పుడు అనిపిస్తున్నది అది కూడా చెప్తాను, చెప్పండి. అంటే యాక్టర్ అనిపించుకోవడం కూడా కష్టం కాదేమో, ఫేమస్ అయ్యేది కూడా కష్టం కాదేమో, దాన్ని ఉంచుకోవడం బ్యాలెన్స్ చేస్తూ అది బ్యాలెన్స్ చేయడం మాత్రం చాలా కష్టం. అంటే మీరు అంటే ఆ ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఆ ప్రెషర్ లో ఉన్నట్టున్నారు కదా మీరు? డెఫినెట్లీ ఉన్నాను నేను. అంటే లేదు అనేది అబద్ధం అవుతుంది, నాకు ఆ ప్రెషర్ ఉంది. ఎందుకంటే అనుకోకుండా గుప్పడంతో మనసు సీరియల్ పెద్ద సక్సెస్ అయిపోయింది. కార్తీక దీపాన్ని కూడా బీట్ చేసింది కదా ఒకసారి, టీఆర్పీలో బీట్ చేసింది. అండ్ మాదున్న ప్రైమ్ స్లాట్ కి దానికి ఉన్న ప్రైమ్ స్లాట్ డిఫరెన్స్ అయినా బీట్ అయ్యింది. సో అదే చెప్తారు జనాలు అక్కడ. అంటే బయట నుంచే వచ్చిన హీరోలకి ఫస్ట్ ఎవరికైనా పేరు వచ్చింది, ఇంతగా పేరు వచ్చిందంటే అది మీకే అని అన్నారు. అంటే సీరియల్లో ఇంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయింది మీకేనే. సో అలా అంటున్నప్పుడు అండి నేను ఎక్కడికి పోయినా నాకు గుర్తుపడేవాళ్ళు కదా, అరే నేను ఇక్కడ చేసిన ఒక చిన్న పనిని జనాలు అంతగా ఆదరిస్తున్నారు, నన్ను అంతగా మా ఇంటి అబ్బాయి అనుకున్నారు కదా, దీనికి నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏం చేయాల్సిందే. లేకపోతే ఆ ప్రేమని ఉంచుకోవడానికి నెక్స్ట్ వీ హావ్ టు డూ సంథింగ్ ఎల్స్. అది ప్రెషర్ అంటే మోస్ట్లీ ఇంక ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అవుతుందో తెలియదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ లైక్ అన్సాటిస్ఫైడ్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది యాక్టర్. అంటే మీరు 0 నుంచి స్టార్ట్ చేసి ఉంటారు, జస్ట్ ఒక యాక్టర్ అనిపించుకోవడానికి మీరు ఏమో ట్రై చేస్తారు, అనిపించుకుంటారు, అండ్ జనాల నుంచి ప్రేమ, సక్సెస్ పొందారు, సక్సెస్ ఫేమస్ అయ్యాక వాట్స్ నెక్స్ట్ అని ఉంది కదా, దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అండ్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్ అని నన్ను అడిగితే అదే. బికాస్ దట్ నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, దట్ సెకండ్ స్టెప్ ఆఫ్ యువర్ కెరియర్ షుడ్ బి వెరీ నైస్, ఆర్ ఎల్స్ ఐ డోంట్ నో అది ఎట్లా అవుతుందో చెప్పలేం. సో ఆ సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖేష్ గారిని పిలవాలా, రిషి గారిని పిలవాలా? రిషినే పిలవండి. రిషి, ఓకే. రిషి గారు, సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు పీపుల్ ఒక మనసుని దోచుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నట్లయితే తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేసే యాక్టర్స్ అందరూ కూడా కన్నడ యాక్టర్సే. దీనికి సంబంధించి కొన్ని ఫైట్లు కూడా జరుగుతున్నాయి. సో ఏమంటారు మీరు దీని గురించి? మిమ్మల్ని కూడా ఎవరైనా అన్నారా? అంటే లక్కీగా నాకు ఎవరు అట్లా నన్ను పాయింట్అవుట్ చేయలేదు. ఓకే, నేను బయట నుంచి వచ్చేవాడు కానీ నువ్వు కన్నడ కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు కానీ అట్లా ఎవరు నన్ను పాయింట్అవుట్ చేయలేదు. బట్ నాకు అర్థమవుతుంది, అంటే నిజంగా ఇప్పుడు తెలుగు ఆర్టిస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం అది లోపల నుంచి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లీడ్స్ అంతా బయట నుంచి వచ్చే వాళ్ళ మీదనే ఉంది, వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇస్తున్నారు అని వాళ్ళకి అనిపించేది. అది తప్పు కాదు, డెఫినెట్లీ అది ఈ కర్ణాటకలో ఉంటే కూడా కన్నడ ఆర్టిస్ట్ కూడా అట్లాగే చెప్పేవాళ్ళేమో. ఓకే, బట్ ఏంటంటే నాకు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఓకే బయట నుంచి వస్తున్నారు, సో అక్కడ అది కాక క్యారెక్టర్స్ కి వాళ్ళు తగ్గినట్టు ఉన్నారా లేదా దాన్ని మాత్రం చూడండి అని అంటాను. అవునా? ఓకే, అంటే నేను ఒక్కడే చెప్పేది, ఇప్పుడు మేబీ రిషి క్యారెక్టర్ కి మీరు యాప్ట్ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు కాబట్టి మీరు వచ్చారు. నేను వచ్చాను, మీరు అనుకోని మీరు రాలేదు కదా. సో అలానే నేను వాళ్ళని బ్లేమ్ చేయను. అంటే మీరు నన్ను పిలిచింది నేను వస్తాను అన్నానా అట్లా నేను చెప్పలేను. ఎందుకంటే తెలుగు నాకు అన్ని ఇచ్చింది. నాకు తెలుగు ఇండస్ట్రీ మీద వేరే గౌరవం, అపురూపమైన ప్రేమ, ఆ ప్రేమ అపారమైన ప్రేమ, గౌరవం, అపారమైన ప్రేమ అండ్ చెప్పుకునేంత ప్రేమ అది. ఎందుకంటే నాకు ఇక్కడ కన్నడలో ఛాన్స్ లేనప్పుడు
ఒకవేళ తెలుగులో నాకు ఛాన్స్ లేదంటే నా లైఫ్ ఎట్లా అయ్యేదో నాకు తెలియదు. సో ఆ టైంలో నాకు తెలుగు ఇండస్ట్రీ నాకు అంత ఇచ్చింది అండ్ తెలుగు జనాలు కూడా అంత ప్రేమించారు. సో నేను అది ఎప్పటికీ మర్చిపోను. సో ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దానికి అది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడ నుంచి మేము వెళ్తున్నామంటే విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ మేము వెళ్తున్నాం. అంటే కన్నడ ఆర్టిస్టులు అందరూ ఇక్కడేమో తక్కువ ఇస్తారో కానీ అక్కడ ఎక్కువ ఇస్తారో అని అనుకోను, కానీ అలా కాదు. అలా అని నేను కన్నడ ఇండస్ట్రీ చిన్నగా నేను చూడలేను. ఎందుకంటే నేను కన్నడలో యాక్ట్ చేసినందుకే నాకు అక్కడ అవకాశం ఇచ్చింది. ఇక్కడ నేను చేయలేకపోయి ఉంటే నాకు అక్కడ అవకాశం రాలేదు కదా, ఆబ్వియస్లీ. సో కన్నడ ఇండస్ట్రీ మాకు అన్ని ఇచ్చింది అండ్ ఈవెన్ తెలుగు ఇండస్ట్రీ నాకు అంతే ఇచ్చింది. సో బట్ ఈ అంటే ఈ గొడవ ఏముందో, గొడవ అనేది కాదు, అది ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది చెప్పొచ్చు. అంటే జనాలకి, అంటే ఎస్పెషల్ ఆర్టిస్ట్కి అక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేసి బయట నుంచినే తీసుకురావాలనేది లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది. మా ప్రెషర్ కొంచెం ఒక లాంటిదో గిల్టీ లాంటి ఫీలింగ్ వస్తుందా మీకు అలా అన్నప్పుడు? వాళ్ళందరూ లేదు, అంటే నాకు నిజంగా తెలుగు ఆర్టిస్ట్ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఒక్క రోజు కూడా తెలుగు ఆర్టిస్టులు అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న జనాలు కూడా నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, నువ్వు ఏ జాతి, నువ్వు ఏ ఊరు, ఏం అడగలేదు. అవి ఏమి అడగకుండా ఓన్లీ ప్రేమ మాత్రం ఇచ్చారు. ఇప్పుడు నా కో ఆర్టిస్ట్ ఉన్నారు రక్ష గాని, రక్ష ఇక్కడ నుంచి వస్తుంది. సాయి కిరణ్ గారు ఈజ్ వెరీ ఫేమస్ అండ్ ఆయన అంత పెద్ద యాక్టర్ అయ్యి అంత సినిమాలు చేసి ఇప్పుడు సీరియల్లో ఉన్నారు. సీరియల్లో కూడా అంతగా ఫేమస్ అయ్యారు. ఒక్క రోజు కూడా నేను బయట నుంచి వచ్చినట్టు నన్ను చూడలేదు. సో ఈ గొడవలో ఆర్టిస్ట్ మధ్య లేదు, లేదా ఛానల్ మధ్యలో లేదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ కొందరికి అవకాశం మిస్ అవుతుంది, నేను ఒప్పుకుంటాను. అండ్ బట్ ఛానల్ నుంచి అది కావాలని ఏం చేయట్లేదు వాడుకో. అండ్ ఇట్స్ జస్ట్ దట్ ఆ క్యారెక్టర్ తగినట్టు మాత్రం జరుగుతుంది. ఫైన్, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. రీసెంట్ గా నేను ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసినప్పుడు పాడ్కాస్ట్ లో తను ఒక ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు మన సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్, తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక మంచి పేరు. ఓకే, సో కాబట్టి తెలుగు ఇండస్ట్రీ అన్నది అందరికీ కూడా, ఈవెన్ హిందీ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, తమిళనాడు నుంచి, కేరళ నుంచి అందరికి కూడా మనం ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. సో మంచిగా ఉంది కదా, సో దాన్ని మనం నెగిటివ్గా ఎందుకు తీసుకోవాలని చెప్పారు. నిజమే కదా అనిపించింది. గుడ్ కదా, తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఎ బిగ్ ఇండస్ట్రీ నౌ. సో తెలుగు ఇండస్ట్రీ చేయడం అనేది ఒక అదృష్టం అన్నట్లు చెప్పారనమాట. యా, సో దట్స్ ఇట్. యా, అదే అంటున్నా. అంటే తెలుగు అది అప్పుడు గొప్ప అయ్యేది ఎవరు తెలుసా? తెలుగు ఇండస్ట్రీ. బికాజ్ ఆ శక్తి ఉన్నందుకే జనాల్ని బయట నుంచి పిలిపించుకుంటున్నారు అండ్ అక్కడ జనాలు అంత ప్రేమ చూస్తున్నారు. కాబట్టి ఆ తెలుగు ఇండస్ట్రీ అంత పెద్దగా పెరిగింది. లేకపోయింటే అది అంతగా పెద్దది అయ్యేది కాదు కదా. సో సౌత్ ఇండియాని వస్తే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది పెద్దగా కనిపిస్తుంది అక్కడ. అంటే ఈ దీనికి సంబంధించి, ఇది షూటింగ్ సంబంధించి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, ఓటీటీ, వెబ్ సిరీస్ ఏమున్నా అంత అవకాశం వస్తుంది అంటే ఇట్స్ డెఫినెట్లీ బిగ్ ప్లాట్ఫామ్ కదా తెలుగు ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ నేను అదే అంటాను, తెలుగు ఇండస్ట్రీని మేము బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అంతగా గౌరవిస్తున్నాము. అండ్ మేము కూడా దండం పెట్టుకునే వస్తున్నాం తెలుగు ఇండస్ట్రీకి. ఏదో మాకు అవకాశం వచ్చిందో లేదా మాకు టైం లేదో అన్నట్టు, లేదా ఇక్కడ అవకాశం లేదంటే కాదు. విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ వీఆర్ కమింగ్ అండ్ వర్కింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సూపర్ నైస్. యా, నెక్స్ట్ రక్ష గారి గురించి చెప్పండి. సో ఎలా ఉండేది మీ కోఆర్డినేషన్ కావచ్చు? మంచి పేరు కదా, వసు అండ్ రిషి. మీకు ఫ్యాన్ పేజెస్ లెక్కలేనని పెట్టారు కదా. బిగ్ బాస్ వాళ్ళకి పేయర్స్ చాలా పేజెస్ క్రియేట్ చేసి పెట్టేవారు. అంతగా డబుల్ ట్రిపుల్ ఒక 10 times ఉండేవేమో కదా మీకు ఫ్యాన్ పేజెస్ అని. సో అంత లవ్ అండ్ యూనో అసలు ఎలా ఉండేవారు మీరు అక్షయ్ గారు ఆన్ ది సెట్స్? కాజు నేను అదే అనుకునేవాడిని, నేను కానీ రక్ష కానీ, ఇదేమైనా సినిమా ఉంటే మమ్మల్ని ఎవరైనా ఆపేవాళ్ళ అని అనుకునేవాళ్ళు కదా. అంటే అంత పెద్ద సక్సెస్ అయింది. వై కాంట్ యు మేక్ ఇట్ ఏ మూవీ డైరెక్ట్ చెప్పి అనుకున్నా. 3 years ఆల్రెడీ ఎలాగో చాలా సీన్స్ ఉన్నాయి, టీమ్ అంతా అవైలబుల్ గా ఉంది. యాక్చువల్లీ అనుకున్నాం ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది మన ఇద్దరి మీద చేయాలని. అదేదో మధ్యలో జరగలేదు, అట్లా అయింది. అండ్ ఇదే కాన్సెప్ట్ పెట్టుకొని సినిమా ఎందుకు చేయకూడదు అని కూడా ఆలోచన వచ్చింది, డిస్కషన్స్ కూడా అయింది. కానీ అదేదో
టేక్ ఆఫ్ అవ్వలేదు. Okay. బట్ ఈ రిషి అండ్ వసు సీరియల్ ఏం పేరు వచ్చిందో దాన్ని ఐ డోంట్ థింక్ సంబడి క్యాన్ యునో రీప్లేస్ ఇట్ ఆర్ యునో క్యాన్ ఫేడ్ ఇట్ ఆఫ్. ఓకే, అంత పేరు వచ్చింది మా ఇద్దరికి. అండ్ ఎలా ఉండేవారు అక్షయ్ గారు మీతో సెట్స్ లో? షీ వాజ్ వెరీ నాటీ. అవునా? చాలా. మీరు కదా యాక్చువల్ అల్లరి. నేను అంటే నాది ఇంకొక వర్షన్ అది. అవునా? అంటే నేను మేల్ వర్షన్, తన ఫీమేల్ వర్షన్ అనమాట. షీ వాజ్ వెరీ నాటీ అండ్ అంటే ఇప్పుడు తెలుసుకున్నా కూడా నాకు నవ్వు వస్తుంది అట్లా. అవునా? వి యూస్ టు మేక్ హ్యావ్ సో మచ్ ఫన్ అండ్ వి యూస్ టు మేక్ నాన్ సెన్స్ థింగ్స్ ఇన్ సెట్. స్టార్టింగ్ నుంచి అట్లనే ఉండింది. అవునా? ఇప్పుడు చూస్తేనేమో చాలా కామ్ గా, నాకేం తెలియదు, ఇన్నోసెంట్ ముఖేష్ గా కనిపిస్తున్నారు నాకు రిషి. కానీ రిషి అనగానే ఒక విలనిజం వచ్చేస్తుంది కదా, కోపం, టీచర్. ఏంటి ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్, యూనో హౌ డు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్? ఐ యూస్ టు ఎంజాయ్ అలాట్. ఆ క్యారెక్టర్ నాకు రిషి అనగానే ఇంకా నాకు అది వేరే, అంటే లోపల నిజంగా ఇప్పటికీ కూడా ఆ రిషి, నన్ను ఎవరైనా పిలిస్తే రిషి అంటే లోపల అది అయ్యే ఫీలే వేరే. ఎస్పెషల్లీ సెట్లో ఉన్నప్పుడు అందరూ రిషి అనే పిలిచేవాళ్ళు కదా. ఎస్పెషల్ డైరెక్టర్ పిలిచినప్పుడు రిషి రెడీనా అని అంటే అది ఎక్కడ ఉంటాడో లోపల ఉన్న రిషి రప్పని వచ్చేస్తాడు. ఒక షార్ట్ కట్ అవగానే వేరే అసలు. లేదా ఒక బ్రేక్ లో కూర్చున్నప్పుడు కంప్లీట్ ముఖేష్ ఇలా నవ్వుకొని పడుకొని నవ్వుకుని ఉంటా, ఎవరెవరిని మాట్లాడుకొని ఎవరి దగ్గర లేదా ఇలా గెలుక్కొని కూర్చోవాడిని. ఆ రిషి అవ్వగానే ఎస్పెషల్ షార్ట్ లో ఉన్నప్పుడు ఆ ఫైర్ అండ్ ఆ క్యారెక్టర్ ఉన్న ఫైర్ అండ్ అక్కడ ఉన్న డైలాగ్స్ అండ్ ఇట్ యూస్ టు నాకు వేరే, అది ఒక వేరే లోకం అనమాట. వేరే ట్రాన్స్ లో ఉండేవాడిని నేను. రిషి అన్నాగానే వేరే ట్రాన్సే అది. అండ్ ఎస్పెషల్లీ ఐ నెవర్ యూస్ టు బ్లింక్ ఆల్సో. అంటే నా కళ్ళు ఇట్లా ఓపెన్ గానే ఉండేది ఎప్పుడు. అంటే ప్రతి సీన్ లో ఏదో ఒకటి ఉండేది, అరిచేది కానీ, లేదా ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ స్టార్ వన్ లో ఇదివరకు గీత్ అని ఒక సీరియల్ వచ్చేది అనమాట. ఎందులో? స్టార్ వన్ లో చదువుకునే కాలేజ్. ఓకే. అందులో మా అన్న అని చెప్పి ఒక గీత్ సీరియల్లో డిట్టో అలాంటి క్యారెక్టర్ అనిపించేది నాకు. సేమ్ హీరోయిన్ మీద అరవటం, ఎప్పుడు చూసినా కూడా ఎంజాయ్ చేసేవారా? అంటే నేను అదే అంట, ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ దొరుకుతుందో లేదో ఎవరికి తెలియదు, నేను చెప్పలేను నేను. అంటే అలాంటి క్యారెక్టర్ నాకు దొరికింది. అంటే ఎస్పెషల్ సీరియల్లో అమ్మాయిల మీద సీరియల్ ఉంటాయి అండ్ అమ్మాయిల ఎమోషన్స్ మీద సీరియల్ ఉంటాయి యాక్చువల్లీ. అందుకే జరుగుతుంది, బాగానే టీఆర్పీ వస్తుంది. బికాజ్ వ్యూవర్స్ అంతా లేడీసే ఉంటారు కదా ఆబ్వియస్లీ. సో నాకు ఎప్పుడు అదే క్వశ్చన్ మార్క్ ఉండేది. నేను ఈ కనెక్ట్ అవుతానా, జనాలందరూ నన్ను తిట్టుకుంటారా, ఈ క్యారెక్టర్ ప్రతిసారి అరుస్తుంటాను కదా అని. స్టార్టింగ్ అంత నెగిటివ్ గా ఉండింది అది, అంటే డైలాగ్స్ మొత్తం. కానీ అది ఎట్లా మారిందో తెలియదు, జనాలకు బాగా నచ్చేసాను నేను. అవును, ఎస్పెషల్ లేడీస్ కూడా. నేను అక్కడ తిట్టుంటాను, అరుస్తుంటాను, అయినా కూడా నా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. మీరు అరవడమే నాకు ఇష్టము. మీరు అలా వచ్చి ఆ స్టైల్ గా, కాస్ట్యూమ్ కానీ, మీరు వాకింగ్ స్టైల్ కానీ ప్రతిదీ చెప్పేవాడు. సరే ఒక డైలాగ్ చెప్పండి ఇప్పుడు. డైలాగ్ ఒక సీన్ చెప్పండి, బాగుంటుంది కదా, ది బెస్ట్ మీరు అనుకున్నది. అంటే సీను డైలాగ్స్ గుర్తులేదు కానీ ఒక్కొక్క వర్డ్ అయితే చెప్పగలను. అంటే రిషి అంటాను. రిషి యాక్షన్. వస్తారా నీకు పొగ ఎక్కువై సరే చెప్తున్నా. పొగరు ఎక్కువైంది. పొగరు ఎక్కువైంది. ఓ చాలా రోజులు అయింది రావట్లేదు. రిషి యాక్షన్. వస్తారా నీకు పొగరు ఎక్కువైంది. అంతేనా? అంటే మీకు తెలిసి సినిమాలో అయితే డైలాగ్స్ ఉంటాయి, సీరియల్స్ లో డైలాగ్స్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. ప్రతిసారి అది కొత్తగా ఉన్నసరికి డైలాగ్స్ లాంటిది ఏం లేదు. ఐ యూస్ టు కాలర్ పొగరు, అలాంటి వర్డ్స్ పిలిచేవాడిని. తనేమో నన్ను సీరియస్ సింహం, ప్రిన్స్ అలా పిలిచేదాన్ని. యా సూపర్. సో మరి మీకు హెల్త్ బాగున్నప్పుడు, సీరియల్ వదిలేసినప్పుడు, సో తను రక్ష మాట్లాడారా? సో ఏమన్నారు? నేను మాట్లాడాను అప్పుడు. రక్ష కూడా చెప్పాను, అంటే ఇట్లా అవుతుంది, నువ్వైనా చెప్పు అక్కడ ఏమైనా నన్ను నా గురించి అడిగితే అని చెప్పాను. సో తను కూడా మాట్లాడింది అప్పుడు, ఇట్లా అయిందంట హెల్త్ కన్విన్స్ చేసేది. ఓకే. బట్ అదే అట్ ద సేమ్ టైం తనకి కూడా అందరూ పేరు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి అది యాక్సెప్ట్ చేయడం జనాల నుంచి చాలా కష్టం కదా. కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది చెప్తుంటే. లేదు అంటే నాకు ఆ మూమెంట్ లో ఏమైందంటే
అంత ప్రేమ చూపిస్తున్న రోజులు సడన్ గా నెగటివ్ కమెంట్స్, సడన్ గా ఇలా నెగటివ్ గా మాట్లాడుతున్నప్పుడు నాకు అది బాగా ఫీల్ అయింది లోపల. బట్ నేను ఒక్క మాటలు కూడా మాట్లాడలేదు అక్కడ. అప్పుడు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్కి వచ్చి కానీ లేదా ఎవరైనా నెగటివ్ గా మాట్లాడే వాడికి ఏం మాట్లాడలేదు. అంటే అది ఎంత ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఇన్ని రోజులు నన్ను ఇంతగా ఇష్టపడేవాడు, నేను రాలేదేసరికి ఇంతగా నన్ను నెగిటివ్ చేసేస్తారా? అయితే నాకు పర్సనల్ లైఫ్ అనేది లేదా? నాకు హెల్త్ అనేది నాకు ఇంపార్టెంట్ కాదా? నా హెల్త్ నేను చూసుకోకూడదా? అక్కడ నేను సస్తున్నా కూడా నేను వచ్చి యాక్ట్ చేయాలి, ఇంకొకరు ఎవరికో అది ఇదవుతుంది అంటే ఏమైనా ప్లస్ పాయింట్ అవుతుందని నేను ఇక్కడ నా హెల్త్ని నేను పాడు చేసుకొని వర్క్ చేయాలని నాకు బాగా అనిపించేది. అంటే అంత సెల్ఫిష్ జనాలు అనిపించేది నాకు ఎప్పుడు. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇంత ప్రేమ పొందింది ఆ సీరియల్ నుంచి, ఆ సీరియల్ నేను మానేస్తాను. నాకు కూడా ఆ క్యారెక్టర్ అంత పేరు తీసుకొచ్చినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ వదిలి నేను ఎలా బ్రతుకుతాను? నాకు ఆ క్యారెక్టర్ అంటే అంత ఇష్టం. నేను ఇంకా చెప్తా, ఇంకా 10 years అయినా కూడా నాకు అలాంటి క్యారెక్టర్ దొరుకుతుందో లేదా నాకు తెలియదు. ఐ ఎంజాయ్ దట్ క్యారెక్టర్ లాట్. సో అలాంటి క్యారెక్టర్ నేను ఎందుకు మానేసుకుంటాను? సో బట్ అలా నెగిటివ్ చెప్తున్నప్పుడు నేను బాగా కంట్రోల్లో ఉన్నా. అంటే నాకు ఎప్పుడు కాంట్రవర్సీలో కానీ ఇలా మధ్యలో పేరుని చెడ కొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. సో అలా అని చెప్పి మధ్యలో ఎవరు ఎంత చెప్పినా, నాకు తెలిసిన నాకు కళ్ళు ముందే జరుగుతున్నా కూడా, సో మరి ఇంత జరుగుతున్నా ఎంత కాదన్నా కొంచెం ఉంటుంది కదా, మరి ఎట్లా దాన్ని మీరు ఓవర్కమ్ చేశారు ఆ ఫేజ్ ని? అంటే పేషెన్స్ ఇస్ ద కీ అనుకున్నా. పర్వాలేదు సార్, ఇగ్నోర్ చేస్తారు. ఎంత ఎవరు ఏం మాట్లాడున్నా నాకు వాళ్ళకి నేను ఆ కమ్బ్యాక్ అయ్యి నేను ఆన్సర్ ఇస్తానని అనుకునేవాడిని. మేబీ ఇట్ టుక్ టైమ్, బట్ దట్ కమ్బ్యాక్ హాస్ గివెన్ ద ఆన్సర్ ఫర్ దెమ్. ఓకే, ఫ్యూచర్లో ముఖేష్ గారిని మేము ఎలా చూడబోతున్నాం? ముఖేష్ అంటే ఇప్పుడు పేరు మారింది, మీకు తెలుసా తెలీదా? రిషి అంటే అంటే స్క్రీన్ నేమ్ నిహార్ అని పెట్టుకున్నాను. ఓకే, ఇది రీసెంట్ గా పెట్టారు, అది ఎందుకని అలా? ఒక పోస్ట్ చూసాను నేనేమనుకున్నానంటే కన్నడలో ఉంది కదా అది. ఓకే ఓకే. సో ఐ థాట్ లైక్ మూవీ నేమ్ సంబంధించిందేమో అని. అంటే మూవీ నేమ్ కాదు, మూవీ కోసం అని మార్చుకున్నా. ఇక్కడ నుంచి నిహార్ మీరు? నిహార్ ముఖేష్ అని పిలుస్తారు, బట్ నోబడీ విల్ కాల్ మీ ఏంటి రియల్ నేమ్? అది రియల్ నేమే నిహార్ ముఖేష్ కి నిహార్ అనే. ఎందుకని టీవీ సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ లో కూర్చోగానే యాడ్ వస్తుంది కదా, యాడ్ చూసి సో ప్రతిసారి యాడ్ చూసి నాకు విరక్తి కలిగింది. అదే రిషి పెట్టుకోవచ్చు కదా. అదే అంటారు జనాలు, మీరు ముఖేష్ మానేసి రిషిని పెట్టుకుంటే బాగుండేదని. నేను అదే అనుకునేవాడిని, రిషి అనే పేరు నాకు అంత వచ్చింది కదా, ఒరిజినల్ గా అదే పెట్టుకోవచ్చు. ఓకే, బట్ అదే అస్ట్రాలజీ అవన్నీ చూసి నిహార్ అని బాగా కలిసి వస్తుంది అన్నారు. సరే దానికి తగ్గినట్టు స్క్రీన్ అంటే సినిమాలో వస్తున్నాను కదా, సో ఇది రైట్ టైం అనుకుని మార్చుకున్నా. ఓ గ్రేట్. అయితే సో లెట్స్ కమ్ బ్యాక్. థియేటర్ లో ముఖేష్ అని చూసినప్పుడు హౌ డు యూ ఫీల్? అసలు నేను వెళ్ళేవాడినే కాదు, నేను ఆ ముఖేష్ వెళ్ళాడా చూడండి అప్పుడు వస్తా నేను అనేవాడిని నేను. ఎందుకంటే నా పేరు ముఖేష్ అనగానే ఫ్రెండ్స్ అందరూ ఇట్లా నా మొహం చూసేవాళ్ళు ఊంగి, తూది అని ఎప్పుడో పోయింది ఇది ఎప్పుడు పోతుంది అబ్బా అనుకునేవాడిని. అంటే ఈ ముఖేష్ అనే పేరు చాలా రేర్ అన్నమాట సౌత్ ఇండియాలో, మీకు తెలిసింది. నార్త్ లో ఇది ఎక్కువ పేరు పెట్టుకుంటారు, ఇక్కడ సౌత్ ఇండియాలో ముఖేష్ అనే పేరు ఎక్కువ ఉండదు. సో ఒకప్పుడు ఏంటంటే ముఖేష్ అంటే నేను గర్వంగా చెప్పను, ఎందుకంటే నా పేరులో ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఇంకొకరు సింగర్ ఉన్నవాడు హిందీలో, ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ సింగర్ అనమాట. నా పేరులో ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు అనేవాడిని. ఈ యాడ్ ఎప్పుడు వచ్చిందో నా పేరు ముఖేష్ అనగానే నాకు ఎవరైనా నా పేరు అడిగితే ముఖేష్ అని చెప్పడానికి 2-3 సార్లు ఆలోచించేవాడిని. ముఖేష్ అంటే ఎలా చూస్తారో నన్ను అని అనుకునేవాడిని. సో స్టార్టింగ్ అది ఎన్ని సంవత్సరం 2-3 years అయినా అదే యాడ్ వచ్చేది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి? ఆల్మోస్ట్ 10 years ఏమో అయిందేమో. ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో రావట్లేదు, కొంచెం మారింది కొత్తగా యాడ్. సో అందుకే అప్గ్రేడ్ అయ్యారు వాళ్ళు. సో అందుకే నేను ఫ్రెండ్స్కి చెప్పుకునేవాడిని, ఆ ముఖేష్ పోయాక నన్ను ఇప్పుడు అప్పుడు దాకా నేను లోపలికి రాను అని. అది అయిన తర్వాత నేను లోపలికి వెళ్ళేవాడిని. సో కొందరికి అదే ఆన్సర్ చెప్పేవాడిని, నేను సినిమా ముందు వచ్చే ముఖేష్ ని కాదు, సినిమాలో వచ్చే ముఖేష్ అవుతాను చూడండి. నైస్ నైస్. అండ్ సో ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని నిహార్ అని పిలవాలి ఇప్పుడు. నిహార్ ముఖేష్, ఏమైనా పిలవండి, బట్ స్క్రీన్ నేమ్ నిహార్ అని పెట్టుకున్నారు. ఓ నైస్ నైస్. సో అది మన ఛానల్ ద్వారానే ఇప్పుడు ప్రెసెంట్ బయటకు వెళ్తుందేమో. అంటే ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళింది, ఇప్పుడు ఛానల్ నుంచి వెళ్తుందంటే అది మీ ద్వారా. ఓ సూపర్. నెక్స్ట్, సో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఇన్ యాక్టింగ్? యాక్టింగ్ నాకు సుదీప్ గారిది యాక్టింగ్ చాలా ఇష్టం. కలిసారా? అంటే నేను బెంగళూరులో జేపీ నగర్లో ఉండేవాడిని.
అక్కడ మా ఇంటికి చాలా దగ్గర అన్నమాట ఆయన ఇల్లు. ఇప్పుడు కూడా అంటే నేను ఇప్పుడు ఆర్ఆర్ నగర్కి షిఫ్ట్ అయ్యాను. స్టార్టింగ్ బెంగళూరుకి వచ్చాక నేను జేపీ నగర్లో ఉండేవాడిని నా ఫ్రెండ్స్ వాళ్ళతో. సో సుదీప్ గారు మా ఇల్లు ఒక 600 to 800 meters అన్నమాట, అంత దగ్గర. సో నేను ప్రతిసారి అక్కడ ఏమైనా ఫుడ్ అవుట్ సైడ్ కదా తినేది. సో యాక్చువల్లీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక హోటల్ ఉండేది, అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి, దానికి దీనికి సంబంధం లేదు. ఆయన కూడా నేను వాళ్ళ ఇళ్ళు ముందు పాస్ అయ్యి ఆయన ఏమైనా కలుస్తారా, ఏమైనా అక్కడ వచ్చి ఉంటారా, ఏదైనా పోతుంటారా, ఆయన ఇళ్ళు ముందు వెళ్తే కనిపిస్తారేమో అని వెళ్ళేవాడిని ప్రతిసారి. ఎన్నిసారి అనుకున్నా కూడా చూడలేదు నేను. ఒక్క రోజు ఫుల్ జనాలు నించున్నారు, ఉన్నారేమో అనుకుని పోయాను. కానీ ఏమైందంటే ఆయన సడన్ గా కార్ నుంచి కార్ లోపల ఇలా వెళ్ళిపోయారు. వెళ్తున్నప్పుడు ఇలా విండో దించి ఇలా అన్నారు. అందరికి చాలా మంది ఉన్నారు. నేనేం చేశాను, నా దగ్గర బైక్ ఉండింది కదా, ఫుల్ ఫాలో కొట్టుకొని పోయాను నేను, ఎట్లయినా దగ్గర నుంచి చూడాలి అని. ఎందుకంటే నాకు తెలుసు జేపీ నగర్ నుంచి సారాకి సిగ్నల్ అని వస్తుంది. ఆ సిగ్నల్ పెద్ద సిగ్నల్ అన్నమాట, అక్కడ ఏ బండి అయినా సరే నిలవాల్సిందే. ఓకేనా, అక్కడ నేను వెళ్ళిపోయాను, వాళ్ళని ఫాలో కొట్టుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆయన ఇంకా బ్రేక్ అనగానే, బ్రేక్ కొట్టంగానే, అంటే డ్రైవర్ ఉండేవాళ్ళు ఇటు సైడ్ ఈయన కూర్చున్నారు. నేను పక్కనే పోయి ఇలా బండి ఆపేశాను. ఐ థింక్ ఆయన అబ్జర్వ్ చేశారేమో తెలియదు నేను ఫాలో అవుతున్నది. నేను ఈ వాజ్ ఇన్ ఫోన్ అన్నమాట విత్ హిస్ వైఫ్, వీడియో కాల్ లో ఉన్నారు. ఎవరో సుదీప్ గారు నన్ను అబ్జర్వ్ చేశారేమో విండోలో, ఏమో తెలియదు, మిర్రర్ లో దించి కేర్ఫుల్ బడ్డీ అని చెప్పారు. నేను నాకు ఫుల్ అన్నమాట. సార్ మీతో ఒక ఫోటో అన్నాను, అండ్ డెఫినెట్లీ అనుకుని ఇలా మాట్లాడుతున్న ఫోన్ ఇక్కడ పెట్టి పోజ్ ఇచ్చారు, ఒక ఫోటో ఇచ్చారు. అది ఇంకా ఉంది నా దగ్గర, మంచి మెమరీ. సో ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోలేను. షేక్ హ్యాండ్ ఇచ్చాను. సో అండ్ బికాజ్ ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్ అన్నమాట. సుదీప్ గారు అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. అలాంటి స్టైల్నే చేసేవాడిని, డ్రెస్సింగ్ సెన్స్ కానీ అవన్నీ ఐ యూస్ టు ఫాలో హిమ్. ఓకే, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు జూనియర్ సుదీప్ అంటూ ఉండేవాళ్ళ. నా బర్త్డేకి ఏం చేశారంటే సగం నా ఫేస్ సగం ఆయన ఫేస్ ని కొలాజ్ చేసేసి, November 8th కదా, November 8th గుర్తులో పెట్టుకుని చేశాను. ఓకే, గెస్ట్ వస్తున్నారంటే తెలుసుకోవాలి. అవునవును, ఆయనది September 2nd. ఓకే, సో ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. సో అట్లా అయింది. నా ఫ్రెండ్స్ నా హెయిర్ వదిలేసినప్పుడు కొంచెం లాంగ్ హెయిర్ అనమాట. సో సగం ఆయన ఫేస్ ఇంక సగం నా ఫేస్ ని కొలాజ్ చేసేసి కేక్ మీద వేయించారు. దాని తర్వాత ఒక మాస్క్ లాంటిది చేసుకుని అందరూ ఆ మాస్క్ వేసుకుని నా దగ్గర కేక్ కట్ చేయించారు. గ్రేట్. దాని తర్వాత ఆయన మళ్ళీ నేను కలవలేదంటే, ఇప్పుడు క్రికెట్ అవన్నీ ఆడుతుంటారు, అక్కడ పోయి చూడొచ్చు. బట్ నాకు ఒక ఆశ ఏంటంటే ఆయన నన్ను వర్క్ చూసి నన్ను పిలవాలి, ఆయన దగ్గరకు పోవాలని. ఈ సినిమా రిలీజ్ అయ్యాక పోవాలనుకున్నాను. అదేంటో అంటే ఈ వాజ్ ఆల్సో బిజీ బికాస్ మార్క్ సినిమా December 25th రిలీజ్ అయింది, మాది Jan 1st అన్నమాట. సో ఈ వాజ్ ఆల్సో బిజీ ఇన్ ప్రమోషన్. నేను ఎంత ట్రై చేసినా ఆయన కలవడానికి కుదరలేదు. ఓకే, బట్ సమ్వేర్ వీడియో అట్లీస్ట్ అదే అనుకుంటా. అంటే సమ్వేర్ నా హోప్ ఏంటంటే ఆయన నా సినిమా చూసైనా నన్ను పిలవాలి అనే ఒక ఆశ. I wish it will happen soon. Yes, hopefully. నెక్స్ట్, సో ఒక యాక్టర్ అంటే లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి. సో సక్సెస్ రావడం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం వేరు, ఇంతకు మీరు చెప్పారు. సో కమింగ్ టు ఫినాన్షియల్స్, సో ఎందుకంటే రెగ్యులర్ గా వర్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెక్ట్. సో మీరు ఒక 3 years నుంచి అయితే మాకైతే కనపట్లేదు, 2 years నుంచి అరౌండ్ 1.5 అరౌండ్ తెలుగు ఇండస్ట్రీలో. సో హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్ ఫినాన్షియల్స్? అసలు ఎలాంటి బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటారు, అండ్ మనీ ఎలా సేవ్ చేస్తూ ఉంటారు? అంటే నాకు గుప్పడంత మనసు, నేను అదే అంటాను, నాకు జస్ట్ నేమ్ మాత్రం ఇవ్వలేదు, నాకు మంచి పేమెంట్ కూడా ఇచ్చింది. అండ్ ఆనెస్ట్లీ చెప్తాను, ఎందుకంటే నాకు తెలుగు ఇండస్ట్రీ మీద ఎందుకు అంత గౌరవం ఉందంటే, అండ్ మా ప్రొడక్షన్ మీద కానీ అండ్ ఛానల్ మీద కానీ ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్ అలాట్. బికాజ్ గుప్పడంత మనసు స్టార్ట్ అయ్యాక అక్కడ ఉన్న ఆర్టిస్ట్లో లీస్ట్ పేమెంట్ నాదే. అంటే స్టార్ట్ అయిన తక్కువ పేమెంట్ ఉండింది అదే. బట్ అది ఎప్పుడు టీఆర్పీ అదంతా బాగా జరిగిందో అదంతా ఉన్నప్పుడు నాకు మెల్లమెల్లగానే పెంచుకొని వచ్చారు. అండ్ అది అవుతూ అయ్యేంత లోపు హైయెస్ట్ పేమెంట్ నాకే. అంటే చెప్పొచ్చు కదా, మంచి పేమెంటే. అంటే బికాస్ ఛానల్ నుంచి కానీ అండ్ ప్రొడక్షన్ నుంచి రెండిట్లో నాకు పేమెంట్ వచ్చేది. గుడ్. దే యూస్ టు టేక్ కేర్ మీ
లాట్, అంటే చాలా బాగా చూసుకున్నారు. ఆ విషయంలో నేను ఐ కెనాట్ ఫర్గెట్. నేను ఎన్ని సంవత్సరమైనా నా ప్రొడక్షన్ కానీ నా ఛానల్ కానీ నన్ను బాగా చూసుకున్నాను, నేను అది మర్చిపోలేను. ఓకే. సో దానివల్ల కొంచెం సేవింగ్స్ అయితే ఉండింది, బట్ అట్ ద సేమ్ టైం కమిట్మెంట్ నేను చేసుకున్నాను. అంటే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, అది కొనాలి ఇది కొనాలి అని. సో నేను కూడా కొంచెం అది ఉన్న దానిలో చిన్నగా సైట్ అది కొన్నాను. ఓకే. అండ్ కార్ కొనిన తర్వాత కొంచెం అది ఈఎంఐది ఎక్కువ అయింది. అది కాక ఓకే, ఐ వాజ్ గెటింగ్ మంచి పేమెంట్. నాకు ఫ్యాన్స్ ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారంటే, నా ఇళ్ళంతా ఫుల్ ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్లే. ఇంకా ట్యాగ్ తీయలేని బట్టలు ఇంకా ఒక సూట్ కేసు ఉందేమో అంత ఉంది. సో యా, చాలా గిఫ్ట్స్ వచ్చింది. దాని తర్వాత ఐ థింక్ నేను షాపింగ్ చేసే 1.5 year పైన అయింది. నేను నిజంగా షాప్ చేయలేదు. అదృష్టవంతులు నిజంగా. అండ్ ఇంకోటి ఏం తెలుసా, నా రూమ్ లో ఒక్క వార్డ్రోబ్ ఉండింది. దాని తర్వాత వాకింగ్ వార్డ్రోబ్ లాగా ఇంకోటి చేసుకున్నాను, జస్ట్ టు కీప్ మై క్లాత్స్. అండ్ అవన్నీ అయిన తర్వాత అది డ్రెస్లు వస్తుండేది. అసలు మీ హోమ్ టూర్ చేయాల్సిందేమో. చేద్దాం 100%. సో ఇంకొక రూమ్ లో ఇంకొక కొత్త ఓపెన్ వార్డ్రోబ్ చేపించుకుని అక్కడ బట్టలు పెట్టుకున్నాను. సో నిజంగా నాకు అంతా బట్టలు వచ్చింది, గిఫ్ట్స్ లాగా చాలా వచ్చింది. సో ఇంకా వేరే ఖర్చులు ఏం పెట్టుకోలేదు నేను తిరగడానికి తప్ప. అండ్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ గో అండ్ స్పెండ్ ఇన్ హోటల్. పెద్ద హోటల్కి పోయి రెస్టారెంట్స్ కానీ అలా పోయి తినడానికి నేను ఎక్కువ ఖర్చు పెట్టాను. నాకు అదేమో ఇష్టం లేదు. హెల్తీగా ఎక్కడైనా తినవచ్చు కదా, అంతా ఇక్కడ ఇచ్చే 150కి అక్కడ పోయాక 1000 అంత ఇచ్చి కొనడం ఏంటి. పెద్ద ఈ హోటల్ కాఫీ కోసం 800-900 అంత ఇచ్చి ఇప్పుడు తాగుతారు కదా, నేను అవన్నీ చేయను. నాకు ఇంకా 10-15 రూపీస్లో కాఫీనా అంతే చాలు. సో యా, ఇన్ దట్ వే నేను బాగా సేవ్ చేసుకున్నాను. అండ్ ఈ సినిమాలో కూడా వచ్చాక కొంచెం వచ్చింది. సో సస్టైన్ అయ్యాను. గ్రేట్. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పేమెంట్? నాది ఫస్ట్ పేమెంట్ 1100 రూపీస్. ఓకే. 100 రూపీస్ కన్వీనియన్స్ ట్రావెలింగ్కి, 1000 రూపీస్ యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్. ఓకే. అది 1000 రూపీస్ వచ్చింది నాకు. సో అట్లా 3 days పని చేశాను కదా, 3300 రూపీస్ నాకు ఫస్ట్ శాలరీ అనమాట. ఓకే. నేను చెప్పాను కదా నా ఒక సీరియల్ వైట్ ఫీల్డ్ నుంచి చేశారు. అది ప్రతి సీరియల్లో జూనియర్ ఆర్టిస్ట్ అంత ఇవ్వరు, నాకు తెలిసి 500, 600, 700 అంత ఇస్తారేమో. అది పెద్ద సీరియల్ కాబట్టి దే గివ్ మీ దట్ మచ్. 1000 రూపీస్ ఇచ్చారు. అండ్ అందులో మా అమ్మకి ఒక సిల్వర్ రింగ్ అప్పుడే. ఓ, సిల్వర్ రింగ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. ఇట్ వాస్ జస్ట్ అరౌండ్ 700-800 రూపీస్ ఉండిందేమో అంతే. అది తీసుకుపోయి ఒక గిఫ్ట్ మా అమ్మకి ఇచ్చాను. దాని తర్వాత నేను చాముండేశ్వరి తల్లిని బాగా నమ్ముతాను. సో అక్కడ పోయి 1001 రూపీస్ హుండీలో పెట్టేశాను. ఇంకా మిగిలింది ఏం చేశానంటే, అంటే అంత పెద్దగా నేను సంపాదించుకోలేదు, బట్ నాకు అప్పుడు ఉన్న ఆశ చెప్తున్నా. అప్పుడు ఉండిందంటే ఇలాంటి చారిటబుల్ అలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకున్నా. అవునా? బట్ సో మా ఇంటి దగ్గర ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అక్కడికి అంటే అక్కడున్న నా దగ్గర ఉండింది అప్పుడు 1000 రూపీస్ మిగిలింది అంతే. ఒక రైస్ బ్యాగ్ అండ్ ఇంకొకటి గోధుమ పిండి వస్తుంది కదా, ఆ ప్యాకెట్ అండ్ ఇచ్చి వచ్చాను. సో అంటే నాకు ఉండింది ఆశ, అంటే నా ఫస్ట్ సాలరీ చాలా మీనింగ్ఫుల్ గా యూజ్ చేయాలి. నా దగ్గర ఇంకా ఫోటో ఉంది, దేవుడి ముందు ఇలా పెట్టుకుని ఒక ఫోటో తీసుకున్నాను. ఓకే, ఎడిటింగ్ లో వేద్దాం. ఓకే, గుర్తులో పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ సాలరీ ఎవరికైనా అది చాలా మెమొరీ కదా, అండ్ చాలా ప్రిషియస్ కదా. ఓకే, సో అలా అని అది అట్లా వాడాలని వాడాను. నైస్. సో యాజ్ అన్ యాక్టర్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఒక యాక్టర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అంటే ఏమంటారు? క్వాలిటీస్ అంటే నాకు తెలిసి ఒకటే, డెడికేషన్ ఉండాలి. అండ్ ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా నేను రెడీగా ఉన్నాను ఆ క్యారెక్టర్ చేయడానికి అనేది మేము తెలుసుకోవాలి. ఒకవేళ రెడీగా లేకపోతే దానికి ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఏదో చేసేస్తాను అనే ఒక ఆశలో, అండ్ ఇప్పుడు వీ హ్యావ్ డన్ కపుల్ ఆఫ్ సీరియల్స్, 1 సినిమా చేశాను కన్నడలో, తెలుగులో, ఇప్పటికి 8 years అవుతా ఉంది. అలా అని చెప్పి నాకు నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ నేను అంత ఈజీగా తీసుకోలేను. Again, it has to start with 0. If you want to do new character,
ఇట్ స్టార్ట్స్ విత్ జీరో అంటే మీరు ఇంకా ఏం తెలియదు మీకు, ఆ క్యారెక్టర్ మీరు కొత్త, మీరు యాక్టర్ అవ్వచ్చు కానీ ఆ క్యారెక్టర్ మీరు కొత్త. సో అది జీరో నుంచే స్టార్ట్ అవ్వాలి. సో దానికి ప్రిపేర్ అవ్వాలి. అది ఏదైనా కావచ్చు, ఎట్లయినా కావచ్చు, షుడ్ గెట్ ప్రిపేర్ ఫర్ దట్. నో మ్యాటర్ వాట్, అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మేము ఫస్ట్ డైరెక్టర్కి మేము నచ్చేలాగా యాక్ట్ చేయాలి. అండ్ మమ్మల్ని మేము పోయి మానిటర్లు ఏం చూసుకుంటామో అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అప్పుడే జనాలకు అది నచ్చుతుంది. లేకపోతే ఏదో ఇన్ని చేశాను కదా అని చెప్పి ఎట్లా చేసినా జరుగుతుంది అనుకొని చేస్తే యూఆర్ నాట్ గివింగ్ జస్టిస్ టు యువర్ వర్క్ అని నాకు అనిపిస్తుంది. సో ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఎన్ని కరెక్షన్ అయినా పర్వాలేదు, చేసుకొని పోవాలని అంటారు. సూపర్. సో నెక్స్ట్ ముఖేష్ గారు, ఐ మీన్ నిహార్ ముఖేష్ గారు, రిషి గారు. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కొంచెం మీ వ్యాలంటైన్స్ డే గత 3-4 సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంది చెప్తారా? ఆ రోజులు అయిపోయింది బ్రదర్. అంటే ప్రపోజల్స్ అంటే నార్మల్గా ప్రపోజల్స్ వచ్చేది. ఐ థింక్ రోజుకి ఎన్ని ప్రపోజల్స్ వస్తాయని అడగాలేమో. అంటే కాకుండా మన గుప్పెడంత మనసు స్టార్ట్ అయ్యాక నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఫుల్ మెసేజెస్ అమ్మాయిలతో ఉండేది. అండ్ అమ్మాయిలు ఇట్లా మెసేజ్ చేసేవాళ్ళు అండ్ దే యూస్ టు ప్రపోజ్ మీ. అంటే విత్ వసు గారికి మీకు మధ్య జెలస్ ఉండేదా పాపం? వసు గారు మిమ్మల్ని చూసి జెలస్ గా ఫీల్ అయ్యారా? ఎందుకు? ఐ థింక్ ఇద్దరిలో మీకే ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది కదా. అంటే అలా ఏం లేదు, తనకు కూడా అంతే ఫాలోవర్స్ ఉన్నారు. బట్ నాకు కొంచెం ఎక్కువ కాలేజ్ కానీ అంటే ఆ క్యారెక్టర్ అట్లా ఉండేది. సో అలా అని చెప్పి లేడీస్ ఎక్కువ చూస్తారు కాబట్టి. అండ్ అమ్మాయిలు అండ్ ఏమైందంటే ఓన్లీ లేడీస్ కాకుండా మనది కాలేజ్ స్టోరీ ఉండింది కదా. సో కాలేజ్ స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. అవును. ఎక్కడ నాట్ ఓన్లీ ఇన్ కన్నడ, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఈవెన్ ఇన్ కన్నడ అది డబ్బింగ్ అయింది కదా. సో ఇక్కడ డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా అంత ప్రేమ వచ్చింది నాకు. సో దానివల్ల కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు. బికాజ్ దట్ క్యారెక్టర్ ఇట్స్ లైక్ దట్. ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే ఇప్పుడు లెక్చరర్ ప్రతి స్టూడెంట్స్ లో ఉన్నప్పుడు, అంటే కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏదో లెక్చరర్ని చూసాక మీకు క్రష్ ఫీలింగ్ వస్తుంది. అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. సో ఇన్ దట్ వే అందరూ కనెక్ట్ అయిపోయారు. సో ఆ క్యారెక్టరే ఒక క్రష్ క్యారెక్టర్ అన్నమాట. సో ఇన్ దట్ వే అందరూ నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు, ప్రపోజ్ చేసేవాళ్ళు. ఆ కాలేజ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అమ్మాయిలు వచ్చి రోజు ఇచ్చి ప్రపోజ్ చేశారు. అండ్ ఇంకొక అమ్మాయి కిస్ ఇచ్చి కూడా పోయింది. సో చాలా జరిగింది, ఇవన్నీ మెమరీస్. సో మరి మీరు ఎవరైనా లవ్ చేస్తారా? వాట్ ఈస్ యువర్ లవ్ స్టేటస్? నౌ ఐఎమ్ సింగిల్. సో చెప్పండి, ఇంత స్మార్ట్ ఆన్సర్ కాదు ముఖేష్ గారు. మీరు ఎవరిని లవ్ చేశారు, లేదంటే ఎవరైనా మిమ్మల్ని లవ్ చేశారా? రిలేషన్షిప్ లో ఉన్నారా? లేదు, అదే అంటున్నా. రిలేషన్షిప్ లో ఇప్పుడు లేను నేను. ఒకప్పుడు ఉండేవాడిని, ఇప్పుడు లేదు. ఎవరు? లక్కీ గర్ల్? ఇప్పుడు లక్కీ కదా, అది లక్కీ కదా. అయ్యో, అదే బ్రేకప్ అయిన తర్వాత తను ఎలా లక్కీ అవుతుంది? అదే ఎవరు ఆ టైంలో ఎవరు పాపం? ఓకే, మేబీ హూ ఇస్ దట్ అన్లక్కీ గర్ల్? ఏది మీరు ఫేమస్ అవ్వకముందా? అవుతున్న టైంలో అవ్వకముందు అంటే యాక్టర్ అయి ఉండే. యాక్టర్ తను కూడా? ఇక్కడ కన్నడలోనా, తెలుగు ఇండస్ట్రీనా? కన్నడ. ఎవరు పేరు ఎందుకులేండి, వదిలేండి. ఏం జరిగింది అసలు? అదే ఏదో ఒక కుదురులేదన్నమాట, అయిపోయింది. సో నౌ ఇట్స్ లైక్ మూవ్ ఆన్ అయిపోయారా? అవ్వాల్సి వచ్చింది. ఓకే. అంటే ఈవెన్ ఐ వాజ్ ఆల్సో వెరీ మచ్ సీరియస్ అబౌట్ మై వర్క్, కెరియర్ మీద చాలా సీరియస్ ఉండే. అండ్ ఏంటో ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం ఉండాలి? మీ దాంట్లో ఏం మిస్ అయింది? ఏంటి? ఎవరు ఏంటో చెప్పొద్దు, చెప్పండి. నమ్మకం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలకి ఏమవుతుందంటే దే వాంట్ ఒక కమిట్మెంట్ కావాలంటారు, ఒక అష్యూరెన్స్ కావాలని అంటారు. అబ్బాయిలకి ఏమవుతుందంటే అష్యూరెన్స్ ఉంటుంది లోపల, ఇవ్వడానికి కష్టం అవుతుంది. అంటే కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటారు, కమిట్మెంట్ ఇస్తారు, బట్ వాళ్ళకున్న కమిట్మెంట్, ఆ వర్క్ ప్రెషర్ కానీ, ఆ కెరియర్ ప్రెషర్ కానీ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడో కొంచెం ఆ ట్రస్ట్ అనేది పోగొట్టుకుంటారు అమ్మాయిల ముందు. సో అట్లీస్ట్ అమ్మాయిలు కొంచెం పేషెన్స్గా ఉండి, ఎందుకు ఏ సిచ్యుయేషన్లో ఉన్నాడో అబ్బాయి, ఓకే మేబీ దిస్ ఈజ్ బ్యాడ్ టైం ఏమో, మేబీ అతను కొంచెం ఇంకా టైం కావాలేమో, టైం ఇది చూద్దామనే పేషెన్స్ రావాలి. అమ్మాయిలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఐ నో దేర్ ప్రెషర్, ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, అండ్ వాళ్ళకి
ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఈ వీడేమైనా నాకు చేయిస్తే ఏంటి అన్నట్టు. అవన్నీ మైండ్లోకి వచ్చినా యూ షుడ్ హ్యావ్ దట్ ట్రస్ట్ ఆన్ హిమ్ అండ్ మీరు కూడా యూ షుడ్ స్టాండ్ అలాంగ్ విత్ హిమ్. ఓకే. అండ్ నో మ్యాటర్ వాట్ మేబీ ఆ టైంలో హీ కాంట్ గివ్ యూ అష్యూరెన్స్ ఆర్ ఏమో ఉండొచ్చు, బట్ విత్ యాజ్ టైమ్ గోస్ ఆన్ డెఫినెట్లీ అష్యూరెన్స్ అని ఇస్తాడు ఎవరైనా. అంటే అబ్బాయికి ఏమవుతుందంటే ఆ ఏజ్లో, ఆ 20s ఉన్నప్పుడు 25, 26 ఇంకా 30s వస్తున్న లోపల అంటే యూ షుడ్ బిల్డ్ హిస్ కెరియర్. ఆ కెరియర్ చూడాలా లేదా ఇక్కడ లవ్ గురించి చూడాలా అంటుంటే కష్టం అవుతుంది లోపల నుంచి చెప్పుకోవడానికైనా. అంటే ఎవరిది మిస్టేక్ అయింది అప్పుడు మీ ఇద్దరు అంటారా? ఇద్దరు. నాది కూడా మిస్టేక్ ఉంది, తనది కూడా. మీరు ఎక్కువ ఇగ్నోర్ చేసేవారా? ఇగ్నోర్ కాదు, అంటే నాకు టైం కావాల్సింది. సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. సక్సెస్ ఒకటే కాదు, అంటే నాకున్న పరిస్థితికి ఫైనాన్షియల్ కానీ సక్సెస్ అన్నిట్లో నాకు అది కావాల్సి, అంటే ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో అది ఇవ్వలేకపోయాను. తను మళ్ళీ వస్తే విల్ యూ యాక్సెప్ట్ హర్? షీ హాస్ మూవ్ డౌన్ నౌ. సో తను మూవ్ అయిపోయారా? సో అయిపోయిన కథలు ఇవన్నీ. మరి ఎవరైనా లవ్ చేస్తున్నారా మీరు ఇప్పుడు ప్రెజెంట్? లేదు, అదే ఇంట్లో అడుగుతున్నారు ఎవరైనా లవ్ చేస్తున్నావో చెప్పు అని. ఇది నెక్స్ట్ అయితే పెళ్ళినే అవుతాయి, ఇంకా లవ్ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధమే చేసేసుకుంటారా? అట్లా కాదు, నాకు నచ్చాలి. ఓకే. తనకు కూడా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి తనకి? క్వాలిటీస్ అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు అదొకటి మైండ్లో ఉంది ఎప్పుడు. ఐ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ ఐస్. ఓహో. నాట్ విత్ హర్ బాడీ ఆర్ నాట్ విత్ హర్ లుక్స్. ఐ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ ఐస్. ఓకే. అండ్ నాకు కళ్ళులో ప్రేమ ఉంది. ఓకే. అందమైన కళ్ళు ఉన్న అమ్మాయిలందరూ అప్రోచ్ హిమ్, అంతేనా? సూపర్. అంటే ఆ కనెక్షన్ ఉండాలి. మీరు ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్, లైక్ ఐ టోల్డ్ యూ, నాట్ అబౌట్ బాడీ. దాన్ని మించి ఒక కనెక్షన్ ఉండాలి. అండ్ ఆ లవ్, ట్రస్ట్, ఆ రెస్పాన్సిబిలిటీ అన్ని పెట్టుకొని ఏ కష్టం వచ్చినా నేను నీతో నిలబడతానని చెప్పే అమ్మాయి కావాలి. అండ్ అలాంటి అబ్బాయి కూడా ఉండాలి. అంటే బికాజ్ అబ్బాయి హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. దెన్ ఓన్లీ ఏ రిలేషన్షిప్ అయినా బికమ్ సో స్ట్రాంగ్. అబ్బాయిలు రిలేషన్షిప్లో, లవ్లో స్ట్రాంగ్గా లేదంటే అమ్మాయిలకి అది ఓకే. ఐ మీన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా చాలా వాళ్ళకి కష్టం పాపం. సో అలా ఉండకూడదు. బికాజ్ ఒక రిలేషన్షిప్కి క్యాప్టెన్ ఒక అబ్బాయి అయి ఉంటే ఈ క్యాన్ పుల్ దట్ రిలేషన్షిప్ ఈజీలీ అని అనిపిస్తుంది. నైస్. ఇప్పుడు జెన్జీ చూస్తున్నాం, సో లవ్కి అసలు మీనింగ్ లేకుండా పోతుంది అని చెప్పి వింటున్నాం, ఏమంటారు? అంటే పాపం వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దేర్ ఫింగర్ టిప్ అన్నమాట. చాలా ఈజీ అయిపోతుంది, ప్రతిదీ ఈజీ అయిపోతా ఉంది. అంటే బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా అండ్ ద యాప్స్ అండ్ ద జనరేషన్. మీకు ఎలా ఉందంటే, మీకు బెంగళూరులో మీరు చూసే ఉంటారేమో, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకేం తెలీదు. ఐదర్ ఫోన్ చూస్తారు లేదా పబ్కి పోతారు, తాగడం కానీ ఇదే ఉంటుంది తప్ప ఎంటర్టైన్మెంట్ అనేది ఇంకా వేరేది లేదు. ఒక ట్రిప్ పోయి ఎంజాయ్ చేయడం కానీ, లేదా అంటే నేను అంటున్నది దేర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్ టు ఎంజాయ్ దర్ లైఫ్. ట్రూ. నాట్ జస్ట్ హ్యావింగ్ యునో ఇలా డ్రింక్ చేసి ఎంజాయ్ చేయడం అది ఒకటే అనుకున్నారు. అది కొంచెం it has to get change. అంటే they has to enjoy each and everything. Okay. I am like a old school, బట్ నేను అట్లా పనులు చేయలేదు అనేది కాదు. మేము పబ్కి వెళ్ళాము, ప్రతిదానికి మేము వెళ్ళాము, కానీ అదే లైఫ్ అవ్వకూడదు. అండ్ మీరు ప్యారలల్ గా బయట ఏం జరుగుతుందో అది కూడా తెలుసుకోండి. అండ్ జెన్జీ కిడ్స్కి ఏమవుతుందంటే పాపం దే ఆర్ గోయింగ్ విత్ ఆ ఎమోషన్ లేనిన జోలికి వెళ్తున్నారు అనొచ్చు. అంటే పాపం దే ఆర్, ఐ డోంట్ వాంట్ టు టెల్ దెమ్ దే ఆర్ ఎమోషన్లెస్ పీపుల్, బట్ దే డోంట్ నో ద రియల్ ఎమోషన్స్ అని అనిపిస్తుంది. అంటే ఆ 90s లో ఉన్న లవ్, ఆ ఓల్డ్ స్కూల్ లవ్ అనేది ఏంటి వాళ్ళకి తెలిస్తే ఐ థింక్ దే విల్ బి ఆన్ దేర్ కంట్రోల్ అనిపిస్తుంది. సూపర్. సో ఇక మన పాడ్కాస్ట్ లో ప్రాంక్ కాల్స్ అనేవి హిట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు రక్ష గారికి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పాలి. అబ్బా. ఎస్ అబ్బా. లిఫ్ట్ చేయలేకపోతే లెట్స్ సీ. ఐ విష్. ఓకే, మీరు అదృష్టవంతులే కదా. ఐ విష్ యూ విల్ పిక్ ది కాల్. చూద్దాం. అండ్ ఇంకోటి, తను ఈ మధ్యలో మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేసింది, సో ఐ థింక్ షీ మైట్ బి బిజీ.
పర్లేదు, ఇంకా మనకి కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడు పిక్ అయితే ఓకే. 20 minutes తర్వాత మళ్ళీ ట్రై చేస్తాం కదా, చేయండి లోపు. ప్రాంక్ కాల్ చేస్తున్నారని తెలియకూడదు. చూడండి. ఓకే, డన్. ಹಲೋ ಊರು ಮಂಜ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೆ? ಕಾಫಿ ಕುಡಿಯಕ್ ಬಂದೆ. ಕಾಫಿ ಎಲ್ಲಿದ್ಯಾ? ಬೆಂಗಳೂರ, ಮೈಸೂರಾ, ಹೈದರಾಬಾದ? ಬೆಂಗಳೂರು. ಇದು ಯಾವಾಗ ಸೀರಿಯಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ ಹೇಳೆಲ್ಲ? ನಿಂಗ ಅವತ್ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ನೀನು ಮನೇಲಿ ನೆಟ್ವರ್ಕ್ ಬರಲ್ಲ, ಅದು ಬರಲ್ಲ, ಇದು ಬರಲ್ಲ ಅನ್ಕೊಂಡ್ ವಾಪಸ್ ಫೋನೇ ಮಾಡ್ಲಿಲ್ಲ. ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಇದ್ದೆ, ಅಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ನೆಟ್ವರ್ಕ್ ಡೇನ ಹೊರಡ್ಬೇಕಿತ್ತು ನಾನು. ನಿಂಗ ಅದಕ್ಕೆ ಫೋನ್ ಮಾಡ್ತಾನೆ ಮಾಡಿ ಇಟ್ಟೆ. ವಾಟ್ಸ್ಆಪ್ ಕಾಲ್ ಟ್ರೈ ಮಾಡ್ದೆ, ನೀ ಎತ್ಲೇ ಇಲ್ಲ. Actually ಇದೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇರ್ಬೋದು, ಅದನ್ನು ಹೇಳಕ್ಕೆ ಅಂತಾನೆ ಮಾಡಿದ್ದು. ಅದು ಬೇರೆ ಟಾಪಿಕ್ ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ನೀನು ಮಾಡೋ ವಾಪಸ್ ಅಂದ್ರೆ ಮಾಡ್ಲೇ ಇಲ್ಲ. ಇನ್ನೇನ್ ಹೇಳಿ? ಆಯ್ತು, ಈಗ ಯಾವಾಗಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತದು? ಅದು ಆಲ್ರೆಡಿ ರನ್ನಿಂಗ್ ಅಲ್ಲಿ ಇತ್ತು. ನೀನ್ ನಂಗೆ ಹೇಳ್ದೆ ಗೊತ್ತಾ, ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಸ್ಟಾಪ್ ಮಾಡಾದ್ಮೇಲೆ ಬಿಸಿ ಆಗ್ಬೇಕು, ಇಲ್ಲ ಆಗಲ್ಲ ಮೈಂಡ್. ಸರಿ ಕೇಳಿಲ್ಲಿ, ಹಾ ಈಗ ನಾನು ನಿಂಗೊಂದು ವಿಷಯ ಹೇಳ್ಬೇಕಿತ್ತು. ಹಾ ನಿನ್ನೆ ವ್ಯಾಲೆಂಟೈನ್ಸ್ ಡೇ ಆಯ್ತಲ್ಲ, ಹಾ ಸೊ ನಿಂಗೆ ನಾನು ಪ್ರಪೋಸ್ ಮಾಡೋಣ ಅಂತ ಅನ್ಕೋತಿದ್ದೆ. ನಿನಗೆ ನಾನು ಪ್ರಪೋಸ್ ಮಾಡೋಣ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ ಇವತ್ತು, ಅಂದ್ರೆ ನಿನ್ನೆ. ಯಾರಿಗೋ? ನಿನಗೆ. ಕುಡ್ದಿದ್ಯಾನೋ? ಅಯ್ಯಪ್ಪ, ಕುಡ್ದಿದ್ಯಾ ಏ ಅಥವಾ ಏನು ತಲೆ ಕೆಟ್ಟಿದ್ವಿ? ಯಾಕೆ ನಿಂಗೆ ಪ್ರಪೋಸ್ ಮಾಡಿದ್ರೆ ಒಪ್ಕೊಳಲ್ವಾ ರಕ್ಷಾ? ಏನೋ ಸ್ಪೀಕರ್ ಹಾಕಿದ್ಯಾ, ಪ್ರಾಂಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ, ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ? ಪ್ರ್ಯಾಂಕ್ ಯಾಕೆ ಮಾಡ್ಲಿ ಇಷ್ಟೊತ್ತಲ್ಲಿ ನಿಂಗೆ ಫೋನ್ ಮಾಡಿ? ಮಾಡಿದ್ರು ಮಾಡ್ತೀಯ ನೀನು? ಏಕೆ ನಾನು ನಿಂಗೆ ಪ್ರಪೋಸ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ, ನೀನು ನಂಬಲ್ವಾ? 101% ಇಲ್ಲ. ಕಿತ್ತಾಡ್ಕೊಟ್ಟೆ ಓಡೋಗ್ಬಿಡ್ತೀವಿ ಒಂದಿಂದ. ನೋಡು, ನಾವ್ ಎಷ್ಟೇ ಜಗಳ ಆಡಿದ್ರು ಜೊತೆಗಿರ್ತೀವಲ್ಲ, ಸೊ ವೈ ಡೋಂಟ್ ವಿ ಪ್ಲಾನ್ ಎ ಫ್ಯೂಚರ್ ಟುಗೆದರ್? ಯು ಆರ್ ಡ್ರಂಕ್. ನಾನು ಯಾವಾಗ ಕುಡಿತಿದ್ದೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಇವಾಗ ಡ್ರಂಕ್ ಅಂತ ಹೇಳ್ತಿದ್ಯಾ? ಮತ್ ನೋಡಿ ಕುಡಿದಿರೋರ್ ತರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ಯಾ. ಏನೋ ಒಂದು ಚಿಕ್ಕ ಆಸೆ ಇತ್ತು, ಇಷ್ಟು ದಿನ ಹೇಳಿರ್ಲಿಲ್ಲ, ಹೇಳೋಣ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. ಮಂಜ, ಮೆಂಟಲಿ ಆರ್ ಓಕೆ? If I was mentally okay, then I would have proposed you. If you were mentally okay, so you're mentally not okay, so you want to propose. Yeah, because I want you to be mentally not okay. I am mentally okay. Please stay away. ನಾನು ಒಬ್ಬನೇ ಸ್ಟ್ರೆಸ್ನ ಹ್ಯಾಂಡ್ಲ್ ಮಾಡಕ್ ಆಗ್ತಿಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀನು ಮೆಂಟಲಿ ವೀಕ್ ಮಾಡೋಣ ಅಂತ ಇಬ್ರು. ಇವಾಗ ಏನ್ ನನಗೆ ಪ್ರಾಂಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ? ಪ್ರ್ಯಾಂಕ್ ಅಂತ ಅನ್ನಿಸ್ತಿದ್ಯಾ? ಇಲ್ಲಿ ಅಕ್ಕಪಕ್ಕ ಯಾರ್ದಾರು ವಾಯ್ಸ್ ಕೇಳಿಸ್ತಿದ್ಯಾ ನಿಂಗೆ? ಇಲ್ಲ, ಒಟ್ನಲ್ಲಿ ಯಾರೋ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ, ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದಾರೆ ಅಂತ. ಹೌದಾ? ಈಗೇನು ಪ್ರಪೋಸ್ ಮಾಡಿದ್ರೆ ಒಪ್ಕೋತಿ ಅಲ್ವಾ? ಅದನ್ನ ಹೇಳೋದು ಒಂದೇ ಆನ್ಸರ್ ಬೇಕಾ? ಅಥವಾ ನಿನಗೆ ಯಾರೋ ಗರ್ಲ್ ಫ್ರೆಂಡ್ ಸಿಕ್ಕಿರ್ಬೇಕು, ಅವ್ರಿಗೇನೋ ನನ್ ಮೇಲೆ ಡೌಟ್ ಬಂದಿರ್ಬೇಕು, ಅದಕ್ಕೇನೆ ಕ್ರಾಸ್ ಚೆಕ್ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ಯಾ? ನಾನು ಪ್ರಪೋಸ್ ಮಾಡಿದ್ರೆ ಅಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಲ್ಲ. ನಿಂದು ಜೆನ್ಜಿ ಮೈಂಡ್ ಸೆಟ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ಬೇಡ, ಇಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಇರು, ಚಾನ್ಸೇ ಇಲ್ಲ. ಬಿಡು, ನಮ್ಮಿಬ್ರ ಬಗ್ಗೆ ಯಾರು ಡೌಟ್ ಪಡಕ್ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ಆ ಥರ ಡೌಟ್ ಏನು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತಿಲ್ಲ ನಾನು. ಸೊ ಈಗ ಪ್ರ್ಯಾಂಕ್ ಆದ್ರೂ ಏನಾದ್ರೂ ಸರಿ, ನೀನು ಒಪ್ಕೋತಿಯಲ್ವಾ? ಅದನ್ನ ಹೇಳಿ ಸಾಕು ನನಗೆ. ನೆವರ್ ದೊರಕಿಂದ ಕ್ಯಾನ್ಸರ್. ಹಲೋ, ನಾ ಇನ್ನು ಪ್ರಪೋಸೇ ಮಾಡ್ಲಿಲ್ಲ ನಿನ್ಗೆ, ಆಯ್ತಾ? ಓ, ಸದ್ಯ ಬದಿಕೊಂಡೆ. ಏನಾರು ಪ್ರಪೋಸ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಮಾನ ಕಳೆದು ಬಿಡ್ತಿದ್ದೆ ನಂದು. ಛೇ ಬಿಡು ರಕ್ಷಾ, ನೀನು ಅಷ್ಟು ಲಕ್ಕಿ ಇಲ್ಲ ಅಂತ ಗೊತ್ತಾಯ್ತು ನನಗೆ. ನಾನು ಲಕ್ಕಿ, ತುಂಬಾ ಲಕ್ಕಿ ನೀನ್ ಸಿಗ್ದೆ ಇರೋದಕ್ಕೆ. ನಾನ್ ನಿನ್ಗೆ ನಾನು ಲಕ್ಕಿ ಹೀರೋಯಿನ್ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡ್ ತಿರ್ಗಾಡ್ರು ನೀನ್ ಹಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ಯಲ್ಲ ರಕ್ಷಾ.
ನೋಡ್ ಅದಕ್ಕೆ ಸಿನಿಮಾ ಮಾಡಿದೆ, ಸಿನಿಮಾ ಸಕ್ಸಸ್ ಆಯ್ತು, ಟ್ರೀಟ್ ಕೊಡ್ಸಿಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಇಲ್ಲೊಬ್ರು ಟ್ರೀಟ್ ಕೊಡ್ಸಕ್ ಬಂದಿದ್ದಾರೆ, ಇವ್ರು ಕೊಟ್ಟೆ. Hello, hi ma'am. ಹಾಯ್. I'm anchor Rajiv. Oh, hi. Yeah, how are you ma'am? I'm good. How are you? Yeah, it is. I'm good too. Thank you so much. And you know, it is a prank call. Okay. తనేం ప్రాంక్ అవ్వలేదు. I thought he will speak in Telugu. Okay. అప్పుడు తెలిసిపోతుందని కన్నడలో మాట్లాడా. If you spoken in Telugu, I would have seriously gotten to know. Okay, yeah. Understood actually. సూపర్ మ్యామ్, మీ ఇద్దరి పేరు అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ యూనో చాలా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా ఇష్టం. అండ్ మీరిద్దరు కూడా కలిసి మళ్ళీ ఒకసారి మా పాడ్కాస్ట్కి రావాలి. సో నేనే యాక్చువల్లీ ప్రాంక్ కాల్ చేసి మీకు ప్రపోజ్ చేయమని చెప్పా. యా. సో ముఖేష్ గారి గురించి ఏమైనా హిడెన్ సీక్రెట్స్ ఒక 3 చెప్తారా మాకు? Hidden secrets, ఎస్ మరి ఏడ్స్తారేమో. చెప్పండి, ఏం కాదు. నీకే నేను చెప్పుండనులే, అందులో 3 పేరు అడుగుతున్నారు. సరే చెప్పండి. రక్ష సెన్సార్డ్ అని చెప్పు. ఏం లేదు, యాక్చువల్లీ హి ఇస్ అ వెరీ ఓపెన్ పర్సన్ ఓన్లీ. బట్ ఒకసారి ఏమైనా మైండ్ లో కూర్చుంటే లైఫ్ లాంగ్ పోదు అంతే. ఓకే. లేదంటే ఈజ్ వెరీ స్వీట్ గుడ్ పర్సన్. అవునా, అంటే ఏంటి? ఓకే, ఎవరైనా ఒకరిని హేట్ చేస్తే అప్పటికి హేట్ చేస్తూనే ఉంటారా? అని చేయడు, కానీ ఏదైనా అతన్ని హర్ట్ చేస్తే దాన్ని మనసులో పెట్టుకుంటాడు. ఓ అవునా, నైస్. ఓకే, దట్స్ ఇట్. సో ఎలా ఉండేది? చెప్పు అంటే నా క్యారెక్టర్ ఇట్లా చెప్తున్నావు. సెకండ్ చెప్పండి ఇంకొకటి. ఈజ్ వెరీ బిగ్ ఫుడీ. అవునా? అయ్యో, వెరీ వెరీ బిగ్ ఫుడీ. అప్పుడు 3 days కి రోజు 3 days కూడా తినలేదంటే కూడా ఏ పర్లేదు ఇచ్చేసి నేనే తింటాను. అవునా? సెక్స్ లో. ఓకే, థర్డ్ వన్. అవునా? థర్డ్ వన్ ఏంటి? పెళ్ళెప్పుడు అడగండి. అడిగేసాను ఆల్రెడీ, ఇంకా చూస్తున్నారని చెప్పారు. నేను దానికోసం నేను కాల్ చేసి అడుగుతుంటే నువ్వేంటి ఆన్సర్ ఇవ్వలేదు కదా, అక్సెప్ట్ కూడా చేయలేదు కదా. అది అడిగినప్పుడే నాకు ఏమైందబ్బా, ఇక్కడ ఏదైనా సైకాట్రిస్ట్ దగ్గర చూపించాలా అనిపించింది. అయ్యో, సూపర్. బికాస్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వెరీ సపోర్టివ్. ఓకే, వన్ క్వశ్చన్ మ్యామ్. సో మీరు సీరియల్ చేస్తున్నారు, మంచి రేటింగ్ వస్తుంది. సడన్ గా తను సిక్ అయ్యి రాలేదు కదా, మానేశారు. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎగ్జాక్ట్లీ? అంటే ఫస్ట్ ఐ వాజ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ హిస్ హెల్త్. బికాజ్ అది రికవర్ అవ్వాలి, లేదంటే లైఫ్ లాంగ్ ఆ పెయిన్ ఉంటుంది అనేది ఒకటి ఉంది. సో ఫెల్ట్ బ్యాడ్. బట్ మళ్ళీ తిరిగి వాపస్ వచ్చినప్పుడు గుడ్ అగైన్. ఓకే, సూపర్. యా, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో కాల్కి వచ్చినందుకు. అండ్ మీరు అండ్ ముఖేష్ గారు మళ్ళీ ఒకసారి మనం పాడ్కాస్ట్ చేద్దాం, ఖచ్చితంగా. ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ రక్ష. You are still in సెన్సార్ జోన్ లేదా? నెవర్ అంట సైకియాట్రిస్ట్ తీసుకెళ్దాం అనుకున్నారంట. ఓకే, అంటే నేను తనకి ప్రపోజ్ చేస్తే అంత పిచ్చి ఎక్కిపోతుందని తనకి. అదే. సో ఫైన్. సో నెక్స్ట్ హ్యాండ్ క్రికెట్ ఆడదాం. సో మీకు క్రికెట్ అంటే ఇష్టమే కదా? హ్యాండ్ క్రికెటా? ఓ ఇది తెలుసా మీకు? నో, నాట్ లైక్ దట్. దిస్ ఇస్ రాక్ పేపర్ సీజర్ అనుకుంటా. నో, నేను చెప్తాను. సో ఎవరో బౌలింగ్ బ్యాటింగ్ అనమాట. సో 1 2 3 4 5 దిస్ ఇస్ 6. ఓకే. సో బౌలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బౌలింగ్ చేస్తున్నాను అనుకోండి. సో ఇది అంటే 1 అనమాట, ఒక బౌల్. సో మీరు కూడా సేమ్ వేసారంటే అవుట్. సపోజ్ మీరు కనుక 2 వేసారంటే యువర్ స్కోర్ ఇస్ 2. ఓకే, గాట్ ఇట్. బట్ మేము ఎట్లా ఆడతామంటే ఓకే. సో అంతే, ఇదొకటి. సో ఇట్లా అంటేనే వస్తుంది. నాకు కొంచెం ఇది అలవాటు. ఓకే, ఫైన్, విల్ డూ దిస్. మీరు చెప్పారు కదా స్కూల్లో వి యూస్ టు ప్లే దిస్ గేమ్ అనమాట. నేను కూడా ఎంత అయినా సరే కూడా. సో లెట్స్ స్టార్ట్. సో హౌ మెనీ ఓవర్? 1 over 6 balls. ఓకే, ఫైన్. ఫస్ట్ బాల్. బౌలింగ్ బ్యాటింగ్? యా, యూ సే బౌలింగ్ ఆర్ బ్యాటింగ్.
నాకు టార్గెట్స్ ఎక్కువ ఇష్టం, సో నేను ఫస్ట్ బౌల్ చేస్తా. Okay, done. టార్గెట్ ఇవ్వండి నాకు. ఓకే డన్. సో ఐ విల్ బ్యాట్ నౌ. సో ఫస్ట్ బాల్ 2 times. 2 times. ఓకే. ఓకేనా, రెడీ. అరే మై స్కోర్ ఇస్ 1. ఓ మై స్కోర్ ఇస్ 7. 6 7. Yeah, 6 plus 1 7. థర్డ్ బాల్. ఇది కొట్టాలి కదా. ఓకే. రెండు సారి కొట్టి మూడనేది. ఓకే ఓకే స్టార్ట్. ఓ షిట్. 7 plus 4 11. 7 plus 4 7 plus 4 11. 11. థర్డ్ 3 balls over. Okay. ఫోర్త్ బాల్. ఇది కొట్టాలి. సారీ అవుట్. సో 11 కి నేను అవుట్ అయిపోయాను. 12 to win. 12 to win. సో లెట్స్ స్టార్ట్. రెడీ. సో ఫస్ట్ బాల్. ఓ 6. షిట్. 10. ఎంత? 6 Hey, 11 6 plus 5 11. Oh, now draw. డ్రా అయింది. ఎస్, You won the game. వాన్ ద గేమ్. So చెప్పాను కదా టార్గెట్ కావాలి నాకు, తర్వాత మైండ్ గేమ్ వేరే ఉంటుంది. సూపర్ నైస్. సో మీరే విన్ అయ్యారు. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. మన కాఫీ విత్ రాజీవ్లో ముఖేష్ గారితో, ఇప్పుడు నిహార్ గారితో, రిషి గారితో చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. లెట్స్ స్టార్ట్. రెడీనా? రెడీ. యా. సో గుప్పెడంత మనసు గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు లైఫ్ ఇచ్చిన మనసు అది. నేను ప్రతి ఒక్క దాంట్లో చూస్తున్నా, చిన్న మనసు పెద్ద మనసు సంథింగ్ ఏదో డైలాగ్, ఇది బాగా ప్రాక్టీస్ అయిపోయింది నాకు. అంటే అది అట్లా ఇచ్చింది నాకు. యా. రిషి ఆర్ ముఖేష్, హూ ఇస్ మోర్ ఎమోషనల్? ముఖేష్. అవునా? ఓకే. రిషి ఎలాగో విలన్ కాబట్టా. ఓకే. రిషి ఎట్లా అంటే లోపల ఎంత బాధ ఉన్నా చూపించుకోడు, పట్టించుకోడు. కానీ ముఖేష్ కొంచెం లోపల దాచుకుంటాడు, పట్టించుకుంటాడు, ఏంటాడు, క్యారీ చేస్తాడు. ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ ఇట్. ఏంటి అంత బాధ అనిపించిన సందర్భం ఏంటి? తను ఇందాక రక్షకుడుగా చెప్పారు. సో ఇఫ్ యూ టేక్స్ ఒక హార్ట్ కింద తీసుకుంటే అది వెంటనే పోదు అని చెప్పి. అంటే నేను అట్లా అంటే తెలియదు నాకు. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐవ్ ఇగ్నోర్డ్ అండ్ ఇట్లా లెట్ ఇట్ గో అని లాగా వదిలేసాను. కానీ కొన్ని మర్చిపోను నేను. వెన్ యూ లాస్ట్ క్రైడ్ దెన్ చెప్పండి. ఐ నెవర్ క్రైడ్. అంటే యా, ఐ క్రైడ్ ఇన్ షవర్స్ అష్టే, అంతే. అంటే నాకు ఏడుపు అనేది అంత తొందరగా రాదు, బట్ దట్ ఎమోషన్స్ విల్ బి దేర్ ఇన్ సైడ్. అలా ఏడుపు వస్తే కూడా అది షవర్లో ఉన్నప్పుడు వస్తుంది అంతే తప్ప నన్ను నేను ఏడ్పించుకునే ఫేస్లో నేను చూడలేను. సో మోస్ట్లీ ఆ నీళ్ళతోనే ఆ కళ్ళనీళ్ళు పోవాలని ఏమో షవర్లో వస్తుంది నాకు, అంతే. ఎప్పుడైనా అంతే, వెరీ రేర్. ఫైన్. టీ ఆర్ కాఫీ? రెండు కాదేమో. జ్యూస్. దెన్ ఏ సాంగ్ యూ కాంట్ స్టాప్ లిజనింగ్ టు రైట్ నౌ? తులసి అనే సాంగ్ ఒకటి వచ్చింది కన్నడలో. ఇట్స్ లైక్ ఆల్బమ్ సాంగ్ అనమాట. వెరీ నైస్ సాంగ్. అవునా? 2 lines పాడొచ్చు కదా. అది చాలా, మీరు విన్నారా? ఎవరైనా విన్నారా తులసి సాంగ్ కన్నడలో? మంది ఇలా తుమ్మ చాలా బాగుంది అది. అవునా? ఓకే. ఇట్ వెంట్ లైక్ ఎ మిలియన్ వ్యూస్. నన్ను ట్రాల్ చేసేస్తారు నేను పాడితే. అలా వాయిస్ అంత హిట్ సాంగ్ కదా, మీకు ఇష్టం కదా, పాడండి ఒక 2 lines. అంటే ఇట్లా నేను లోపలే పాడుతుంటా ఈ సాంగ్. సరే. తులసి కోమలవేణి నీలవర్ణ నారాణి నిత్య కళ్యాణి కేళమ్మ తులసి కోమలవేణి నీలవర్ణ నారాణి నిత్య కళ్యాణి. చాలా బాగుంది. అంటే నేను పాడింది కాదు, నాకు మీనింగ్ తెలియదు కాబట్టి దట్స్ ఓకే. ఎనీ హౌ యూ ట్రైడ్ కదా. అంటే అది పురందర్ దాసరావు ఉన్నారు కన్నడలో, ఆయన అప్పుడు రాసింది అది. దాని ఇది కొంచెం రీమేక్ అంటే ఏమంటారు దాన్ని, మ్యాషప్ లాగా చేసి. ఓకే, మ్యాషప్ చేసి ఆల్రెడీ పాత సాంగ్ ని మళ్ళీ రీమేక్ చేశారు. అంటే ఆ లిరిక్స్ ని. నైస్. ఎర్లీ బర్డ్ ఆర్ నైట్ ఓల్? ఐఎమ్ నాట్ ఎర్లీ బర్డ్. అవునా? పొద్దున్న 6 కల్లా లేచిపోతారా? ఐఎమ్ నాట్ అన్ ఎర్లీ బర్డ్ అంటూ. నాట్ అన్. ఓకే ఓకే. అంటే షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే అలా లేస్తాను, లేకపోతే నైట్ ఓల్ అన్నాను. ఓకే, సూపర్. సో ఫేవరెట్ ఫుడ్ ఆన్ సెట్? చికెన్. ఎనీథింగ్ ఇన్ చికెన్. వన్ థింగ్ యూ ఆల్వేస్ క్యారీ విత్ యూ, ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తారు? ఫోన్. అవునా?
అది తప్ప ఇంకేమో అంతగా ఏం క్యారీ చేయాలి. ఓకే, బాలీవుడ్, టాలీవుడ్ ఆర్ శాండిల్వుడ్, పిక్ వన్. శాండల్వుడ్. అవునా, అంటే టాలీవుడ్ వద్దా? సరే, అలా కాదు, నేను శాండల్వుడ్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే శాండల్వుడ్ అంటే కన్నడలో స్టార్ట్ చేశాను కాబట్టి, ఓకే, సో ఆ రుణం నాకు అది ఉంటుంది. సో అది నేను మర్చిపోలేను. సూపర్. టాలీవుడ్కి వచ్చింది ఎలా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేందుకు నేను అక్కడికి వచ్చాను. ట్రూ. లేకపోయి ఉంటే నేను అక్కడికి వచ్చేవాడిని కాదు. సో ఇన్ దట్ వే ఫస్ట్ శాండల్వుడ్. ఓకే, ఐఎమ్ జస్ట్ కిడింగ్ యూ. yes. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్, వాట్ వుడ్ యు బి? దెర్ వాజ్ నో ప్లాన్ బి, బట్ నాకు చిన్నప్పుడు ఒక ఆశ ఏముండిందంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ కాలేజ్లో ఉన్నప్పుడు కానీ కన్స్ట్రక్షన్ గురించి నాకు ఎక్కువ ఇష్టం. సివిల్ ఇంజనీర్ అయ్యేవారు, సివిల్ ఇంజనీర్, లేదంటే ఒక రియల్ ఎస్టేట్. సివిల్ ఇంజనీర్ అయ్యేది కష్టం, ఎందుకంటే నేను అంతగా చదవలేను. ఇంజనీరింగ్ నాకు కష్టంగా ఉండేది, నేను ఇంజనీరింగ్ అందుకే వదిలేసాను. చూడు, చదవంటే భయం, మళ్ళీ మాస్టర్ ఇన్ కాలేజ్. అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి నేను వదిలేసాను జస్ట్ బికాస్. దాని తర్వాత వేరే డిగ్రీ చేశాను. ఒకవేళ ఇఫ్ నాట్ యాక్టర్, ఐ వుడ్ హావ్ డన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండేవాడిని. అండ్ అది నాకు చాలా ఇష్టం. నైస్. వన్ థింగ్ యూ వుడ్ సే టు యువర్ ఫ్యాన్స్? ఓన్లీ వన్ వర్డ్? ఎనీథింగ్, ఇది మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒకటే, అంటే ఇంత ప్రేమిచ్చారు నాకు, ఈ జన్మాలకి మర్చిపోయేంత ప్రేమిచ్చారు. ఇది ఉంచుకోవడానికి నేను లైఫ్ లాంగ్ ట్రై చేస్తుంటా. బట్ మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఎక్కడ కూడా ఆపకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, అండ్ దట్స్ ద ఓన్లీ వే ఐ కెన్ బ్రీత్ అని చెప్పొచ్చు. సూపర్. సో హూస్ బీన్ యువర్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ సిన్స్ యూ స్టార్టెడ్? ఫ్యామిలీ, మెంటర్ ఆర్ ఫ్రెండ్? ఫ్యామిలీ, ఐ మీన్ మై మామ్. సో చెప్పండి అమ్మ గురించి కొన్ని మాటలు. సో ఎలా ఫీల్ అయ్యేవారు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి? స్క్రీన్ మీద అంటే నేను మా అమ్మ సపోర్ట్ ఎప్పటి నుంచి అంటే స్కూల్లో నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంది. అండ్ నేను ఎంత అల్లరి చేసినా, ఎంత కంప్లైంట్స్ ఉన్నా నా మీద, స్కూల్కి వచ్చేవాళ్ళు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి పిలిచేవాళ్ళు కదా, అలా పిలిచినప్పుడు కూడా వచ్చి టీచర్స్ ఎంత నా మీద ఇది చెప్పినా, కంప్లైంట్స్ చెప్పినా ఎప్పుడు నాకు తిట్టలేదు. అంటే ఓకే, ఇలాంటి అల్లరి చేస్తున్నా, కరెక్ట్ చేసుకొని పోనీ వెళ్ళేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అండ్ దాని తర్వాత కాలేజ్కి వచ్చాక కూడా నాకు కాలేజ్కి సీట్స్ దొరకలేనప్పుడు షీ యూస్ టు గో అండ్ ఆస్క్ అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర తనే పోయి మనోడికి సీట్ ఇవ్వండి అని షీ యూస్ టు లైక్ ఆల్మోస్ట్ షీ యూస్ టు బెగ్ దెమ్. అంటే నా కొడుకు కావాలని షీ యూస్ టు బెగ్ దెమ్. అవునా? అలాంటి పని చేశారు పాపం, నేను అది ఎప్పుడు మర్చిపోలేను. అండ్ నేను యాక్టింగ్ చేయాలనుకున్న రోజులు కూడా ఎప్పుడు నాకు డిస్కరేజ్ చేయలేదు, ఎప్పుడు అడ్డంగా రాలేదు, ఏది కూడా నాకు డిమాండ్ చేయలేదు, నువ్వు అదే చేయాలి ఇదే చేయాలి అని ఎప్పుడు స్ట్రిక్ట్ గా మాట్లాడలేదు. సో ఇన్ దట్ వే షీ హస్ సపోర్టెడ్ మీ వెరీ వెల్. ఎస్పెషలీ మా నాన్నకు అట్లా అయినప్పుడు, వెన్ ఐ వాజ్ నాట్ దేర్ ఎట్ హోమ్, మా నాన్నని నేను అక్కడ ఎప్పుడు చూసుకోలేకపోతాను కదా, ఆ రోజులంతా మా అమ్మనే నిలిచి మా నాన్నని చూసుకునేవాడు ప్రతిదీ. అంటే ఆయనకి డైపర్ చేంజ్ చేయడం నుంచి, ఎత్తి తినిపించడం నుంచి ప్రతిదీ షీ యూస్ టు డూ ఆల్ దట్. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ హిస్ సన్. సూపర్. సో ఒక బెస్ట్ మెమరీ విత్ యువర్ ఫాదర్? నాకు అంత మెమరీ లేదు, ఎందుకంటే మై డాడ్ యూస్ టు కమ్ బై 10 o'clock ఇన్ ద ఈవినింగ్, అంటే నైట్ టైంకి వచ్చేవాళ్ళు. మార్నింగ్ ఒక 7 o'clock. ఏం చేస్తూ ఉండేవారు ఆయన? KMF అని, మీకు నందిని పాలు తెలుసు కదా, అది సంస్థ KMF అని, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. అందులో యూస్ టు వర్క్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనమాట. సో ఆయనది ఎట్లుండిందంటే 40 villages కి ఈ యూస్ టు బి రెస్పాన్సిబుల్ పర్సన్. సో ప్రతిసారి మైసూర్ నుంచి విలేజెస్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఒక 60-70 kilometers ఎవ్రీ డే ఒక సైడ్. సో ట్రావెల్, బస్ లో వెళ్ళి ప్రతి డైరీ పని అట్లుంటుంది. సో మార్నింగ్ వెళ్తే ఇంకా నైట్ అయి వచ్చేవాడు, 9 కల్లా వచ్చి 10 కల్లా పడుకునేవాడు. నాకు అంతగా టైం నేను స్పెండ్ చేయలేదు. మెమోరబుల్ మూమెంట్ ఏమైనా వచ్చిందంటే ఆయనకి హెల్త్ ఎప్పుడు పాడైందో ఆ టైంలో నేను చాలా దగ్గర నుంచి ఆయన చూసింది, ప్రతిదీ ఆయన పని చేస్తూ, దెన్ ఐ బికమ్ క్లోజ్. అండ్ హీ వాజ్ లైక్ సన్ మోర్ దెన్ ఎ ఫాదర్. మిస్ అవుతూ ఉంటారా బాగా? డెఫినెట్లీ. ఎస్పెషల్లీ ఈ సినిమా వచ్చినప్పుడు నేను అదే అనుకుంటా, తీర్థరూప తందేవరికి అంటే ఇట్స్ ఫర్ అ ఫాదర్ అని. సో ఇన్ దట్ వే ఐ డెడికేటెడ్ మై ఫస్ట్ మూవీ టు హిమ్ అని అనుకుంటా. మిస్ అవుతా, థియేటర్లో ఆయన్ని పిలిపించుకొని పోయి చూపించాలని ఉండింది.
దట్ కుడెంట్ ఏహో అతని బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మీకు ఉంటాయి. yes. యా సూపర్ ముఖేష్ గారు, ఇట్ మీన్స్ ఎ లాట్. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. ఎస్ అండ్ యు నో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. ఇట్లాగే ఇంకా మంచి సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవుట్ హియర్. థ్యాంక్ యూ రాజీవ్ గారు. అండ్ థ్యాంక్ యూ ఫస్ట్ తెలుగు జనాలకి నేను థ్యాంక్ యూ చెప్తాను. అంటే నేను ఇంత ఎక్కడి నుంచి వచ్చానో, ఏ ఊరు నుంచి వచ్చానో ఏమీ పట్టించుకోకుండా జస్ట్ నా టాలెంట్కి, ఆ రిషి అనే క్యారెక్టర్కి ఇంత ప్రేమ చూపించారు. ఇప్పటికీ కూడా సీరియల్ అయిపోయి 1.5 years అయినా ఇంకా అదే ప్రేమ చూపిస్తున్నారు. ఇంకా రోజు నా గురించి ఎడిట్స్ కానీ రీల్స్ కానీ చేస్తూనే ఉన్నారు. మీరందరికీ చాలా థ్యాంక్స్. నా ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తా, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. డెఫినెట్లీ మీరు చూపించడంలో నేను ఉంచుకోవడానికి ట్రై చేస్తా. ఇంకా లైఫ్ లాంగ్ దీని మీదనే నా లైఫ్ ఉంటుంది అని అంటాను. అండ్ రాజీవ్ గారు చాలా థ్యాంక్స్. మీ యూట్యూబ్ ఛానల్ కానీ పాడ్కాస్ట్ కానీ రీసెంట్ టైమ్స్లో నేను చూశాను. నిజంగా యు ఆర్ గోయింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐ హావ్ సీన్ యూ వెన్ డిడ్ యూ స్టార్టెడ్, అంటే ఒక 3 years ముందు ఉన్నకి ఇప్పటికి యు హావ్ గ్రోన్ అప్. అండ్ అప్పుడు మనకి 10K ఫాలోవర్స్ కూడా లేరు. డెఫినెట్లీ. అండ్ నౌ యూ హ్యావ్ దట్ ఫాలోవర్స్. అండ్ దట్ వే కంటెంట్ ని కూడా మీరు బాగా జనాలకి టచ్ చేస్తున్నారు కంటెంట్ వల్ల. సో ఈవెన్ దే ఆర్ హ్యాపీ. దట్ వే నేను మీ ప్రోగ్రామ్ ఉండడానికి చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. యా ఇట్స్ మై ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇట్ మీన్స్ ఎ లాట్. యు డిజర్వ్ ఇట్. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా, మొత్తానికైతే నిహార్, ముఖేష్, రిషి గారు. సో తన విషయాలు అయితే చాలా బాగా పంచుకున్నారు మనతో. సో మీ అందరికీ అర్థమైంది కదా. సో తన తెలుగు ఇండస్ట్రీకి చేయడం చాలా ఇష్టం అని చెప్పి, ముఖ్యంగా కానీ ఈ పాడ్కాస్ట్లో ఒక 100 సార్లునే చెప్పారు. సో గుప్పెడంత మనసుకి మీరు మాకు బాగా సపోర్ట్ చేశారు అని చెప్పి. సో అమేజింగ్, ఇట్ వాజ్ ఏ లవ్లీ ఎక్స్పీరియన్స్ అనమాట. మీ అందరూ కూడా నచ్చుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Yes. Good.